హలో ఆల్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జై. నేను మీ మదన్ సార్, యువర్ బిగ్ బి అండ్ ఫిజిక్స్ కోచ్. అందరూ బాగున్నారా? ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. స్టార్ట్ చేసేద్దాం. ఆడియో వీడియో మీకు క్లియర్గా ఉంటాయి. క్లియర్ అని మెసేజ్ టైప్ చేయండి. నేను వినపడుతూ కనపడుతూ ఉంటే క్లియర్ అని మెసేజ్ చేయండి. వినపడుతూ కనపడుతూ ఉంటే క్లియర్ అని మెసేజ్ చేయండి. స్టార్ట్ చేసేద్దాం. నేను ఒకసారి నా ఫోన్లో వెరిఫై చేస్తాను. వినపడుతూ కనపడుతూ ఉంటే ఫ్రీ అని మెసేజ్ చేయండి. ఫ్రీ కాదు, క్లియర్ అని. ఓకే, విశాల్ చెప్పేశాడు క్లియర్ క్లియర్ క్లియర్. నవదీప్ గుడ్ ఈవినింగ్. ఓకే నాని గుడ్ ఈవినింగ్. విశాల్, నాగేశ్వరరావు. ఓకే, నా గురించి మీకు తెలిసిందే. ఈరోజు కంప్లీట్ రోలింగ్ ఒక వన్ షాట్లో చేసి పడేద్దాం. కంప్లీట్ రోలింగ్ వన్ షాట్లో చేసి పడేద్దాం. ఈశ్వర్ అడుగుతున్నాడమ్మా, హౌ మెనీ అవర్స్ ఆఫ్ స్టడీయింగ్? ఇంకా ఆబ్వియస్గా 8 hours స్లీప్కి పెట్టుకున్నావంటే ఒక 2-3 hours నీకు తినడానికి, స్నానానికి, వాటికి ఇటుకి తీసావంటే 10 hours పోతే 14 hours చదవాలి. మరి ఈ టైంలో నువ్వు కానీ 12thలో ఉంటే మినిమం 14 hours స్పెండ్ చేయాలి ఓన్లీ స్టడీస్ మీద. అది ఏదైనా కావచ్చు. కాలేజీలోకి వెళ్ళి నువ్వు క్లాసులు వినడమైనా కానీ, నీ అంతటా నువ్వు క్వశ్చన్లు సాల్వ్ చేయడమైనా కానీ, లేదా యూట్యూబ్ లెక్చర్స్ వినడమైనా కానీ, ఏదైనా కానీ ఓవరాల్గా 14 hours పర్ డే ఇంక నువ్వు చదువు మీదే ఉండాలి. ఎందుకంటే మనకి జాన్లోనే ఉండేది కదా ఫస్ట్ అటెంప్ట్. సరే, ఏం చేయబోతున్నావు ఈ లెక్చర్లో అంటే, ఫస్ట్ మనం రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకి ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ తెలుసు కదా, 12mv² అని. సో మరి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంతో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత రోలింగ్ గురించి అసలు బేసిక్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పడేస్తా. ఆ తర్వాత జనరల్గా మనకి రోలింగ్ క్వశ్చన్స్ ఎందుకు డిఫికల్ట్ అని ఫీల్ అవుతారు అని అంటే, మొత్తం అన్నిటి గురించి ఒకేసారి ఆలోచించాలనుకుంటారమ్మా. మొత్తం ప్రతిదీ ఒక్కసారే ఆలోచించేసి ఒక్కసారిలే చేసేయాలి అని అనుకుంటూ ఉంటారనమాట. అదే ప్రాబ్లం. సో స్టెప్ బై స్టెప్ ఏదైనా ఒక లెంతీ క్వశ్చన్ ఉంది అని అంటే దాన్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయడం కానీ మీరు తెలుసుకుంటే ఆ క్వశ్చన్ డిఫికల్ట్ అనిపించదు. ఎప్పుడైతే మల్టిపుల్ థింగ్స్ నీ బ్రెయిన్లోకి ఉంటాయో అప్పుడు నువ్వు బ్లాంక్ అయిపోతావు. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, లెంతీ క్వశ్చన్స్ని డీల్ చేసేటప్పుడు బెటర్ నువ్వు స్టెప్ బై స్టెప్ చేయడం అలవాటు చేసుకో. సో రోలింగ్కి ఎలా స్టెప్ బై స్టెప్ చేయాలి అనేది నేను చూపిస్తా. ఆ తర్వాత న్యూమరికల్స్ చేస్తూ ఎప్పుడు మనం కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ చేయొచ్చో ఒక బాడీ రోల్ అవుతున్నప్పుడు అది కూడా డిస్కస్ చేసి, ఆ తర్వాత రోలింగ్ ఆన్ ఇన్క్లైన్డ్ ప్లేన్, రోలింగ్ అప్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్, రోలింగ్ డౌన్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ చేస్తే మనకు రోలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం టైం వేస్ట్ చేయకుండా. సరే, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. మనం ఒక బాడీ, ఇది బాడీ తీసుకో అమ్మా. ఈ బాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్సిస్ అబౌట్ రొటేట్ అవుతుంది అని తీసుకుందాం. విత్ ఎంత యాంగులర్ వెలాసిటీ అని అంటే ఒమేగా యాంగులర్ వెలాసిటీ. అయితే నువ్వు ఒక మాస్ తీసుకో, ఒక పాయింట్ మాస్ తీసుకో, డిఎం మాస్. అది ఎంత డిస్టెన్స్లో ఉంది అని అంటే ఒక r డిస్టెన్స్లో ఉంది అని తీసుకో. అప్పుడు ఆ మాస్ ఈ బాడీ రొటేట్ అయ్యేటప్పుడు అది సర్క్యులర్ మోషన్ చేస్తుంది కదా. ఎంత రేడియస్ ఆఫ్ సర్క్యులర్ మోషన్? ఎంత రేడియస్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ అంటే r రేడియస్ ఆఫ్ సర్క్యులర్ మోషన్. అప్పుడు దాని స్పీడ్ ఎంత? ఆ పార్టికల్ యొక్క స్పీడ్ ఎంత? అది సర్క్యులర్ మోషన్లో ఉంది. సర్క్యులర్ మోషన్లో ఉంటే దాని స్పీడ్ r⍵. అయితే అది కైనెటిక్ ఎనర్జీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో చూద్దాం.
సో ఆబ్వియస్గా డిఎం మాస్ గురించి మాట్లాడుతున్నాం అంటే మనం మాట్లాడుతున్న కైనెటిక్ ఎనర్జీ కూడా చాలా చిన్నది కదా. సో ద స్మాల్ అమౌంట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ కాంట్రిబ్యూటెడ్ బై ద డిఎం మాస్ ఈజ్ హాఫ్ డిఎం ఇంటూ వి స్క్వేర్. అంటే ఏమని రాయొచ్చు, హాఫ్ డిఎం ఇంటూ ఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు. నీకు మొత్తం కైనెటిక్ ఎనర్జీ కావాలి ఈ రొటేటింగ్ బాడీది అని అంటే ఈ మాసెస్ అన్నిటి యొక్క కైనెటిక్ ఎనర్జీని నువ్వు యాడ్ చేయాలి కదా. యాడింగ్ని మనం ఏమంటాం, ఇంటిగ్రేషన్. సరే, ఇంటిగ్రేషన్. అయితే హాఫ్ అనేది కాన్స్టెంట్, ఒమేగా అనేది కూడా కాన్స్టెంట్. సో నువ్వు ఒమేగాని హాఫ్ని బయటికి తీసేయచ్చు. అప్పుడు ఇంటిగ్రల్ డిఎం ఆర్ స్క్వేర్ వచ్చింది. ఏంటి ఇంటిగ్రల్ డిఎం ఆర్ స్క్వేర్? మొమెంట్ ఆఫ్ ఎనర్షియా కదా, మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్ని నువ్వు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నావు అనుకో, దట్ విల్ గివ్ యూ ద టోటల్ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా. సో వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ రొటేటింగ్ బాడీ అని అంటే హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. దీన్ని డెరైవ్ చేయడానికి నేను వాడింది ఏంటి అని అంటే హాఫ్ ఎం వి స్క్వేర్ని. సో నువ్వు కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడితే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ హాఫ్ ఎం వి స్క్వేర్. కానీ నువ్వు ఒక రొటేటింగ్ బాడీ గురించి మాట్లాడినప్పుడు డిఫరెంట్ పార్టికల్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ స్పీడ్ కాబట్టి వాటన్నిటికీ కామన్గా ఉండేది ఏంటంటే సేమ్ యాంగులర్ వెలాసిటీ ఉండిద్ది. కాబట్టి యూ బెటర్ మెమరైజ్ దిస్ ఫార్ములా. హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ని నువ్వు మెమరైజ్ చేసుకుంటే నీకు యూజ్ ఉంటుంది. నేహాంత్ హాయ్. బా నవదీప్, థ్యాంక్ యూ అమ్మా. వీ హ్యావ్ టు సపోర్ట్ ద టీచర్స్. లైక్ ద వీడియో. నా బదులు నువ్వే చెప్పావు. ఏం లేదు, వ్యూస్ బాగా తగ్గిపోతున్నాయి అనుకో, జనరల్గా ఏం ఫీల్ అవుతారంటే ఓకే టీచర్ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్ అని అనుకుంటారు. నాకేముంది ఇది కాకపోతే ఇంకోటి. ఓకే ఫైన్. కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ని మెమరైజ్ చేసుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ రాదర్ దాన్ రైటింగ్ హాఫ్ ఎం వి స్క్వేర్. సరే, మరి మనం రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడేసుకున్నాం. ఏంటి అని అంటే హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. ఇక్కడ చూద్దాం. ఏ థిన్ యూనిఫామ్ రాడ్ ఆఫ్ మాస్ ఏ థిన్ యూనిఫామ్ రాడ్ ఆఫ్ లెంత్ 2 meters, cross sectional area A and density D is rotated about an axis passing through the center and perpendicular to its length with angular velocity omega. ఎలా రొటేట్ చేస్తున్నాడు ఆ రాడ్ని ఎలా రొటేట్ చేస్తున్నాడంటే అబౌట్ అన్ యాక్సెస్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. అయితే ఈ యాక్సిస్ అబౌట్ దాని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే ఇట్ ఈజ్ ml²/12. ఓకే, ఏది ఇదిగో పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ లెంత్. ఎంత యాంగులర్ వెలాసిటీ ఒమేగా. ఇఫ్ ఒమేగా ఇన్ టర్మ్స్ ఆఫ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఈ ఈస్, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీని ఈ రాయమంటున్నాడు. అసలు ఫస్ట్ మనం రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడాలి అంటే ఇట్ ఈజ్ హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. అయితే రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీని వాడు ఈ రాయమన్నాడు. హాఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియానేమో నీకు ఎమ్ లెంత్ ఏదమ్మా, లెంత్ 2 meters ఇచ్చాడు. సో 2²/12 ఇంటూ ఒమేగా స్క్వేర్. అయితే ఇక్కడ నుండి నీకు ఒమేగా ఎంత, ఇదిగో ఇది 4 ఇది 12 అమ్మ. సో 4 12 అంటే ఇది 3 వస్తుంది. 2 × 3 ఎంత అమ్మ, 6. సో నీకు √6e/m వస్తుంది. కానీ నీకు ఇక్కడ m లేదు, అక్కడ నీకు m లేదు. మరి ఎమ్ని ఎలా తీసుకురావాలి? మనం రాడ్ గురించి మాట్లాడుతున్నాం. దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అని ఇచ్చాడు, దాని లెంత్ నీకు 2 meters అని ఇచ్చాడు. అప్పుడు దాని వాల్యూమ్ ఎంత అని అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ లెంత్. అప్పుడు దాని మాస్ ఎంత అవుతుంది, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. అప్పుడు డెన్సిటీ ఇంటూ ఏ ఇంటూ 2. సో పెట్టే ఇక్కడ √6e/m. m ఎంత,
డి ఇంటూ ఏ ఇంటూ 2. సో ఈ 2 ఇది క్యాన్సిల్ చేస్తే 3 వస్తుంది. సో వాట్ ఈజ్ ఒమేగా అని అంటే ఇట్ ఈస్ 3e/AD. అప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత? 3. సో నువ్వు ఆన్సర్ ఏం మార్క్ చేయాలి? యూ హ్యావ్ టు మార్క్ 3. వెరీ గుడ్ నాని, వెరీ గుడ్ నాని. ఓకే అమ్మా వచ్చేసాం. రోలింగ్ మోషన్ ప్రాపర్గా లిటరల్గా ఒక అరటిపండు ఒలిసినట్టుగా స్లోగా మెల్లగా క్లియర్గా చెప్తా. నేను చెప్పిన తర్వాత కూడా ఇది అర్థం కాలేదని అంటే ఇంక ప్రపంచంలో ఎవడు చెప్పినా అర్థం కాదు అనేదానికి ఆల్మోస్ట్ ప్రాబబిలిటీ 1. అంటే నేనే ది బెస్ట్ అని నేను చెప్పను, కానీ అంత నీట్గా క్లియర్గా చెప్తా. ఆ తర్వాత కూడా అర్థం కాలేదంటే మీరు ఏం చేయాలో తెలుసా? మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ కొంచెం తక్కువ ఉన్నట్టు మళ్ళీ వీడియోలో కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి వినండి. అర్థం కాకపోతే నన్ను అడగండి. ఓకే లుక్, ఏంటి రోలింగ్ అని అంటే అమ్మ వాళ్ళు ఇలా ఇస్తారమ్మా. ఒక బాడీ రోలింగ్ని ఇలా ఇస్తారు. ఏంటి యాక్చువల్గానంటే ఎప్పుడైనా సరే ఒక బాడీ ట్రాన్స్లేషన్తో పాటుగా ఎప్పుడైతే ఒక బాడీ ట్రాన్స్లేషన్తో పాటుగా రొటేషన్ కూడా చేస్తూ ఉంటుందో అప్పుడే దాన్ని మనం రోలింగ్ మోషన్ అని తీసుకుంటాం. మీకు కొంచెం ఈజీగా అర్థం కావడానికి చెప్పా. సో నేను ట్రాన్స్లేషన్ అని అన్నాను అనుకో, నేను ట్రాన్స్లేషన్ అన్నప్పుడు నువ్వు రోలింగ్ గురించి మర్చిపో. అది ప్యూర్గా ట్రాన్స్లేట్ అవుతుంది, అంటే ఇలా మూవ్ అవుతూ వెళ్తుంది. అప్పుడు ఈ పార్ట్ యొక్క స్పీడ్ ఎంత? v. దీని స్పీడ్ ఎంత? v. దీని స్పీడ్ ఎంత? v. దీని స్పీడ్ ఎంత? v. అరే ప్రతి పార్టికల్ యొక్క స్పీడ్ వీనేరా బాబు. ఎందుకు? నేను ప్యూర్ ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడుతాను. అంటే ఇది ఇలా మూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది, అంటే ప్రతి పార్టికల్ యొక్క స్పీడ్ కూడా నీకు v. నా ట్రాన్స్లేషన్ మర్చిపో, ప్యూర్ రొటేషన్ గురించి మాట్లాడు. ఇది ఎలా రొటేట్ అవుతుంది అని అంటే ఇట్ విల్ బి రొటేటింగ్ అబౌట్ ఇట్ సెంటర్. అప్పుడు నువ్వు టాప్ పాయింట్ యొక్క స్పీడ్ తీసుకుంటే r ఒమేగా, ఇక్కడ స్పీడ్ ఎలా అమ్మా, ఇది ఇలా రొటేట్ అవుతుంది. సో ఇక్కడ స్పీడ్ ఎలా ఉంటుంది? డౌన్ r ఒమేగా. ఇక్కడ ఎలా ఉంటుంది? r ఒమేగా. ఇక్కడ ఎలా ఉంటుంది? r ఒమేగా. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ ట్రాన్స్లేషన్ని రొటేషన్ని రెండు కలిపి విజువలైజ్ చేసుకుంటే ఏదైతే వస్తుందో అదే రోలింగ్. కానీ ఆ విజువలైజేషన్ కొంచెం డిఫికల్ట్. అందుకనే మనం రోలింగ్ గురించి మాట్లాడేటప్పుడు ప్యూర్ ట్రాన్స్లేషన్ తీసుకో, ప్యూర్ రొటేషన్ తీసుకో. ఆ రెండింటిని కలిపితే వచ్చేదే రోలింగ్. సో ఆ రెండింటిని కలిపేసాయి, అప్పుడు అది రోలింగ్. అర్థమైందా? అయితే ఇప్పుడు నేను ఏదైతే బాడీ రోలింగ్ గురించి మాట్లాడుతున్నానో ఆ బాడీ అనేది ఎప్పుడు గ్రౌండ్ మీదే రోలింగ్ చెయ్యాలా అని అంటే లేదమ్మా. ఏమో ఒక్కోసారి ఒక ప్లాంక్ మీద పెట్టచ్చు, ఆ ప్లాంక్ మూవ్ అవ్వచ్చు. సో దానికోసమే మనం తీసుకుంటున్న బాడీ ఏదైతే ఉందో అది ఒక ప్లాట్ఫామ్ మీద రోలింగ్ చేస్తుంది అని తీసుకుందాం. ఆ ప్లాట్ఫామ్ యొక్క స్పీడ్ VP అని తీసుకుందాం. ఆ ప్లాట్ఫామ్ గ్రౌండ్ అయిందనుకో, గ్రౌండ్ యొక్క వెలాసిటీ ఎంత? 0. అదే ఆ ప్లాట్ఫాము ఒక బస్సు ఫ్లోర్ అయిందనుకో, బస్సు మూవ్ అవుతుంటే మరి ఫ్లోర్ కూడా మూవ్ అయ్యిద్ది కదా. అప్పుడు ఆ ప్లాట్ఫామ్కి కొంచెం వెలాసిటీ ఉంటుంది. ఒక్కోసారి ట్రైన్ అవ్వచ్చు అది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, నువ్వు ఒక 1 రూపీ కాయిన్ తీసుకొని ట్రైన్లో ఉన్నావు, ఒక 1 రూపీ కాయిన్ తీసుకొని దాన్ని రోల్ చేసావు అనుకో, ఆ 1 రూపీ కాయిన్ దేని మీద రోల్ అవుతుంది? ఫ్లోర్ ఆఫ్ ద ట్రైన్ మీద. సో ఫ్లోర్ ఆఫ్ ద ట్రైన్ మూవ్ అవుతుందా? మూవ్ అవుతుంది. ఎంతమ్మా దాని వెలాసిటీ అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కదా. అందుకోసమే నువ్వు ఆ 1 రూపీ కాయిన్ని ట్రైన్ ఫ్లోర్ మీద రోల్ చేస్తున్నావా, బస్సు ఫ్లోర్ మీద రోల్ చేస్తున్నావా, కార్ సీట్ మీద రోల్ చేస్తున్నావా, లేకపోతే గ్రౌండ్ మీద రోల్ చేస్తున్నావా నాకు తెలీదు. అందుకని ఇన్ జనరల్ వాటన్నిటికీ ఒక పదం ఇస్తున్నా, ప్లాట్ఫామ్. ఇదిగో
దిస్ ఈస్ ద పాయింట్ విచ్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ప్లాట్ఫామ్. కింద దాన్ని ప్లాట్ఫామ్ తీసుకో, నేను గీసిన ఏదైతే పాయింట్ ఉందో అది నా పై చెయ్యి అనుకో, ఈ కిందదేమో ప్లాట్ఫామ్, ఈ పైదేమో ద పాయింట్ విచ్ ఈస్ మేకింగ్ కాంటాక్ట్ విత్ ద ప్లాట్ఫామ్. ఇప్పుడు విపి ఎక్కువ ఉంది దీనికన్నా, అంటే వెలాసిటీ ఆఫ్ ద పాయింట్ కన్నా కానీ వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎక్కువ ఉంది. సో పాయింట్ మూవ్ అవుతుంది, ప్లాట్ఫామ్ మూవ్ అవుతుంది. కానీ ఒక్క నిమిషం అమ్మ, ఇది ఎక్కడి నుండి మొదలవుతున్నా చూడు, ఇది ఎక్కువ మూవ్ అవుతుంది. సో నా ఈ చెయ్యి మూవ్ అవుతుంది, ఇది మూవ్ అవుతుంది, కానీ ప్లాట్ఫామ్ ఎక్కువ మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందమ్మా, బాడీ స్లిప్పింగ్ బ్యాక్వర్డ్స్. సో అప్పుడు ఏమంటాడంటే ఇట్ ఈజ్ రోలింగ్ విత్ స్లిప్పింగ్ బ్యాక్వర్డ్స్. అదే వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద పాయింట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ప్లాట్ఫామ్ రెండింటికి సేమ్ వెలాసిటీ ఉందనుకో, ఏమవుతుంది, రెండు కలిసి మూవ్ అవుతాయిగా. చూడు, రెండింటికి సేమ్ వెలాసిటీ ఉంటే రెండు కలిసి మూవ్ అవుతాయి కదా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్. దాన్నే ప్యూర్ రోలింగ్ అని కూడా అంటారు. దాన్నే ప్యూర్ రోలింగ్ అని కూడా అంటారు. అయితే ఒక్కోసారి ఏమైంది, ఏదైతే పార్టికల్ ఉందో విచ్ ఈస్ మేకింగ్ కాంటాక్ట్ విత్ ద ప్లాట్ఫామ్ దాని యొక్క వెలాసిటీ ఎక్కువ ఉంటుంది ప్లాట్ఫామ్ కన్నా. అప్పుడు ఏమవుతుందంటే ఇలా చూడు, ఈ కిందది కూడా మూవ్ అవుతుంది కానీ ఇది ఎక్కువ మూవ్ అయింది. అప్పుడు రోలింగ్ విత్ ఫార్వర్డ్ స్లిప్పింగ్ అని అంటారు. సో ఆ కండిషన్స్ రాసేద్దాం ఒకసారి. ఆర్ మీకు ప్యూర్ రోలింగ్ గురించి తెలిసినా చాలు, ఎక్కువ అవసరం. బట్ ఒక్కసారి ఏదైతే ఈ రెడ్ డాట్ గురించి మాట్లాడానో ఆ రెడ్ డాట్ యొక్క స్పీడ్ ఎంత, వాట్ ఈజ్ ఇట్స్ స్పీడ్ ఆర్ వాట్ ఈజ్ ఇట్స్ వెలాసిటీ, ట్రాన్స్లేషన్ వల్ల దానికి ఎంత వెలాసిటీ ఉంది, ఇదేనమ్మా రెడ్ డాట్. ట్రాన్స్లేషన్ వల్ల దానికి ఎంత వెలాసిటీ ఉంది, దానికి v వెలాసిటీ ఉంది. రొటేషన్ వల్ల దానికి ఎంత వెలాసిటీ ఉంది, r ఒమేగా వెలాసిటీ ఉంది. సో నెట్ వెలాసిటీ ఎంత అని అంటే v ఏమో టు ద రైట్, r ఒమేగా ఏమో లెఫ్ట్, కాబట్టి నేను రైట్ని పాజిటివ్ తీసుకుంటున్నా. సో దిస్ ఈస్ ద వెలాసిటీ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ హ్యావింగ్, v మైనస్ r ఒమేగా. ఏ డైరెక్షన్లో, టు ద రైట్ సైడ్. అయితే ఆ వెలాసిటీ ఆఫ్ ద పాయింట్, వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫాము సేమ్ ఉంటే, అవి రెండు కలిసి మూవ్ అవుతూ ఉంటాయి, అంటే స్లిప్పింగ్ ఉండదు. ఎప్పుడైతే స్లిప్పింగ్ ఉండదో దే కాల్ ఇట్ యాజ్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్, ఆర్ సమ్టైమ్స్ దే విల్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ప్యూర్ రోలింగ్. సో ఫర్ ప్యూర్ రోలింగ్ మోషన్, for pure rolling, velocity of point of contact should be equal to velocity of platform. సో ఈ సిచ్యువేషన్లో v మైనస్ r ఒమేగా అనేది వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అవ్వాలి. కానీ మీరు చేసే పని ఏంటో తెలుసా, రోలింగ్ అంటే చాలు v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా అని రాసేస్తారు. రాయలేవ్. v మైనస్ r ఒమేగా ఈజ్ ఈక్వల్ టు vp. ఇఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ గ్రౌండ్, ఒకవేళ మనం ఏ సర్ఫేస్ మీద అయితే రోల్ చేస్తున్నామో అది రెస్ట్లో ఉంటే, అంటే గ్రౌండ్ అయితే, ఇఫ్ వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ గోయింగ్ టు బి 0, అప్పుడు v మైనస్ r ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా. కానీ మీరు చేసే పని ఏంటి, ప్రతిసారి v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా రాసేస్తారు. సో అది తప్పమ్మా. సో గుర్తుపెట్టుకో, రోలింగ్, ప్యూర్ రోలింగ్ ఏంటి అని అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ప్లాట్ఫాము మధ్య స్లైడింగ్ అనేది ఉండదు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ప్లాట్ఫామ్ మధ్య స్లైడింగ్ ఉండదు, దాన్నే ప్యూర్ రోలింగ్ మోషన్ అని అంటారు. సమ్టైమ్స్ దే విల్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ అని కూడా అంటారు. అలా అవ్వాలి అని అంటే వెలాసిటీ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ సేమ్ అవ్వాలి. నాని అడుగుతున్నాడు, సార్ ఒకవేళ మనం ఏదైతే బాడీ తీసుకున్నామో అది పైన కింద టచ్ అయ్యి ఉంటే, ఓకే నాని కోసం సేమ్ అప్రోచ్ అమ్మా, అప్రోచ్ మారదు. ఇదిగో
ఇది బాడీ, వాడిచ్చాడు ఏమని, ఇది వి అండ్ ఇలా ఒమేగాతో మూవ్ అవుతుందని. పైన కింద 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, అంటే 2 ప్లేట్స్ మధ్య ఇది రోల్ అవుతుంది అని తీసుకున్నావు అనుకో. ఇది నువ్వు VP1 వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ 1 VP1 తీసుకో, ఇది నువ్వు VP2 తీసుకో. అప్పుడు ఏదైతే పాయింట్ ఇక్కడ కాంటాక్ట్లో ఉందో దానికి ఎంత వెలాసిటీ అమ్మా, ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఆ బాటమ్ పాయింట్కి ఎంత వెలాసిటీ ఉంది, రైట్ సైడ్ V - R ఒమేగా ఉంది. అయితే మనం టాప్ పాయింట్ కూడా తీసుకుందాం. సో ఆ టాప్ పాయింట్ని నేను ఇక్కడ గీస్తా. ఆ టాప్ పాయింట్, ఇది టాప్ పాయింట్. మరి టాప్ పాయింట్కి ఎంత స్పీడ్ ఉంది ఆర్ ఎంత వెలాసిటీ ఉంది? డ్యూ టు ట్రాన్స్లేషన్ V ఉంది, డ్యూ టు రొటేషన్ R ఒమేగా ఉంది. సో ఆ 2 సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. అప్పుడు దాని నెట్ స్పీడ్ ఎంత? V + R ఒమేగా. అమ్మా ఇక్కడ స్లిప్పింగ్ ఉండకూడదు అని అంటే ఈ 2 కలిసి మూవ్ అవ్వాలి. అంటే VP1 షుడ్ బి ఈక్వల్ టు V - R ఒమేగా. ఇదిగో ఇక్కడ స్లిప్పింగ్ ఉండకూడదు అని అంటే, ఈ టాప్ పాయింట్ దగ్గర స్లిప్పింగ్ ఉండకూడదు అని అంటే ఈ 2 కలిసి మూవ్ అవ్వాలి. అంటే VP2 ఈజ్ ఈక్వల్ టు V + R ఒమేగా. అంతేనమ్మా. సో బేసిక్ అండర్లయింగ్ కాన్సెప్ట్ సేమే, బేసిక్ అండర్లయింగ్ కాన్సెప్ట్ అనేది సేమే. ఓకే, నెక్స్ట్ రెండింటిని కలిపేసి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ గ్రౌండ్ మీద అయితే, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్రౌండ్, ఇఫ్ ద బాడీ ఈజ్ రోలింగ్ ఆన్ గ్రౌండ్, ఒకవేళ బాడీ అనేది గ్రౌండ్ మీద రోల్ అవుతూ ఉంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ యొక్క వెలాసిటీ ఎంత ఉండాలి ఫర్ ప్యూర్ రోలింగ్ అని అంటే 0. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ యొక్క వెలాసిటీ ఎంత ఉండాలి అని అంటే T0. ఎందుకు? గ్రౌండ్ కదా, అది కదలట్లా. సో ఏదైతే పాయింట్ కాంటాక్ట్లో ఉండిద్దో అది కూడా రెస్ట్లోనే ఉండాలి. అప్పుడే ఆ రెండింటి మధ్య స్లైడింగ్ ఉండదు. అంటే ఇదిగో ఈ బాడీని రోల్ అవుతుంది అని తీసుకున్నాడు V అండ్ ఒమేగాతో. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ప్యూర్ ట్రాన్స్లేషన్ వల్ల బాటమ్ పాయింట్కి ఎంత? ప్యూర్ ట్రాన్స్లేషన్ వల్ల బాటమ్ పాయింట్కి ఎంత వెలాసిటీ ఉంది? V. బాటమ్ పాయింట్కి రొటేషన్ వల్ల ఎంత వెలాసిటీ ఉంది? R ఒమేగా. అప్పుడు కదా నేను V = R ఒమేగా రాయగలను. ఎలా అని అంటే ఈ పాయింట్ యొక్క స్పీడ్ నీకు V - R ఒమేగా, అది ఈక్వల్ టు 0. అంటే V = R ఒమేగా. ఇప్పుడు అమ్మ ఒక్క నిమిషం. సో నాకు ఏం తెలిసింది అని అంటే ద పాయింట్ హియర్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ 0 వెలాసిటీ. ఓకే, మరి టాప్ మోస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ట్రాన్స్లేషనల్ వల్ల దానికి V స్పీడ్ ఉంటుంది, రొటేషన్ వల్ల దానికి R ఒమేగా స్పీడ్ ఉంది. సో నీకు నెట్ స్పీడ్ ఎంత అని అంటే V + R ఒమేగా. నీకు ఆల్రెడీ తెలుసు V = R ఒమేగా. సో టాప్ మోస్ట్ పాయింట్ యొక్క స్పీడ్ ఎంత అంటే 2V. టాప్ మోస్ట్ పాయింట్ యొక్క స్పీడ్ ఎంత అంటే 2V. ఓకే, ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇదిగో ఈ పాయింట్ గురించి మాట్లాడనుకో, ట్రాన్స్లేషన్ వల్ల V స్పీడ్ ఉండిద్ది, రొటేషన్ వల్ల R ఒమేగా స్పీడ్ ఉండిద్ది. సో అది గీద్దాం ఒకసారి. ఇక్కడ ఈ పాయింట్కి ట్రాన్స్లేషన్ వల్ల V స్పీడ్, రొటేషన్ వల్ల R ఒమేగా స్పీడ్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, R ఒమేగా ఎంత? V కదా. సో ఇది V, ఇది V. సో నెట్ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉండిద్ది? నీకు 2 ఈక్వల్ వెక్టర్స్ ఉన్నాయి మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees. సో వాట్ విల్ బి ద రిజల్టెంట్ వెక్టర్? √A² + B² + 2AB cos 90. సో అంటే √A² + B². A² ఎంత? V². B² ఎంత? V². అప్పుడు దాని నెట్ వెలాసిటీ ఎంత? దాని నెట్ వెలాసిటీ ఈజ్ √2V. దాని నెట్ వెలాసిటీ √2V. సుమిత్ర మహాజన్ 888. ఈజ్ దిస్ లైవ్ సార్? లైవే అమ్మ. ఇంకోటి నాకు అర్థం కాదు,
లైవ్ అయితే ఏమి, ప్రీమియర్ అయితే ఏమి. నిజంగా మీరు సీరియస్ స్టూడెంట్స్ అయితే లైవ్లో అయినా నేను టీచింగే చేస్తా, ప్రీమియర్లో అయినా టీచింగే చేస్తా. మీకు ఏదైనా డౌట్లు ఉన్నాయనుకో, ఒక్కోసారి ఏంటంటే లైవ్లో నేను క్లియర్ చేస్తా, లేకపోతే మీరు కామెంట్స్ పెడతారు, దానికి రిప్లై ఇస్తా. సో ఇది మానేయండి అమ్మా. ప్రీమియర్ అంటే చాలు వీడియోకి వ్యూస్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఆ 11th సిరీస్ అయితే మరీ ఘోరంగా ఉంది, 500 600 వ్యూస్. అంత కష్టపడి ప్రాపర్గా 80 లెవెల్లో చెప్తా ఉంటే. సరే ఓకే, ఇది క్లియర్ కదా అమ్మ. నీకు వెలాసిటీ ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే ఆ పర్టికులర్ టైం దగ్గర ఎలా మూవ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మరి ఫ్యూచర్ని డిసైడ్ చేసేది ఎవడు? అంటే యాక్సలరేషన్ ఫ్యూచర్ని డిసైడ్ చేసిద్ది. యాక్సలరేషన్ విల్ చేంజ్ ద వెలాసిటీ చేంజ్ అయితే దాని మోషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్ బాడీ ఏం చేస్తుందిరా బాబు అని అంటే వెలాసిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫ్యూచర్లో ఏమవుతుందిరా బాబు అని అంటే యాక్సలరేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో నాకు వి ఒమేగా ఇలా ఇచ్చేసి నేను ఈ కండిషన్ గురించి మాట్లాడితే ఈ పర్టికులర్ టైం దగ్గర అయితే స్లైడింగ్ లేదు. ఒకవేళ ఈ ప్లాట్ఫామ్కి ఎక్కువ యాక్సలరేషన్ ఉంది దాన్ ద బాడీ, అప్పుడు ఏమవుతుంది? ఫ్యూచర్లో వెలాసిటీ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎక్కువైపోతుంది దాన్ ద వెలాసిటీ ఆఫ్ ద పాయింట్ ఇన్ కాంటాక్ట్. అప్పుడు ఫ్యూచర్లో నీకు స్లిప్పింగ్ మొదలవుతుంది. సో నాకు ఫ్యూచర్లో కూడా స్లిప్పింగ్ మొదలవ్వకూడదు, నాకు ఫ్యూచర్లో కూడా రోలింగే కావాలి. అప్పుడు మనం యాక్సలరేషన్స్ గురించి మాట్లాడాలి. తీసుకో, యాక్సలరేషన్ ఏ అండ్ యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా. ఇది ఒక ప్లాట్ఫామ్ మీద ఉంది, ఆ ప్లాట్ఫామ్ యొక్క యాక్సలరేషన్ ఏపీ. ప్లాట్ఫామ్ అని ఎందుకు తీసుకున్నాను? అది ట్రైన్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు, గ్రౌండ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, అందుకోసం. అయితే నువ్వు ఏదైతే రోలింగ్ మోషన్ గురించి మాట్లాడుతున్నావో ఆ రోలింగ్ ఏంటమ్మా? ప్యూర్ ట్రాన్స్లేషన్ ప్లస్ ప్యూర్ రొటేషన్ కదా. నేను ప్యూర్ ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడేటప్పుడు ప్రతి పార్టికల్ సేమ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుందా, మూవ్ అవ్వదా? ఎస్, దట్ ఈజ్ వాట్ ఈజ్ ట్రాన్స్లేషన్. అంటే ఇదిగో ఈ పార్టికల్ని పిక్ చేసుకున్నావు అనుకో, దాని యాక్సలరేషన్ ఏ. ఈ పార్టికల్ పిక్ చేసుకో, దాని యాక్సలరేషన్ ఏనే. ఈ పార్టికల్ పిక్ చేసుకో, దాని యాక్సలరేషన్ ఏంటి? ఏ. ఈ పార్టికల్ పిక్ చేసుకో, దాని యాక్సలరేషన్ ఏ. ఈ పార్టికల్ని కూడా పిక్ చేసుకో, దాని యాక్సలరేషన్ ఏ. ట్రాన్స్లేషన్లో ప్రతి పార్టికల్ యొక్క స్పీడ్ ఆర్ ప్రతి పార్టికల్ యొక్క వెలాసిటీ అండ్ ప్రతి పార్టికల్ యొక్క యాక్సలరేషన్ సేమ్ ఉంటాయి. అయితే మరి మనం రొటేషన్ గురించి మాట్లాడుకుందాం. అమ్మ రొటేషన్లో ఎన్ని యాక్సలరేషన్స్ ఉంటాయి అమ్మ? సర్క్యులర్ మోషన్ నేనేగా చెప్పింది మీకు, 2 యాక్సలరేషన్స్. సెంట్రిపిటల్ యాక్సలరేషన్ విచ్ ఈజ్ r omega square or v square by r and tangential acceleration which is r alpha. సో ఇక్కడేనమ్మా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇదిగో టాంజెన్షియల్ యాక్సలరేషన్ r alpha. ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది, ఏంటది? r omega square r alpha. ఎందుకు ఇట్లా రాస్తున్నా? ఆల్ఫా ఎలా ఉంది నీకు, ఒమేగా అండ్ ఆల్ఫా ఇన్ ద సేమ్ డైరెక్షన్. నేను ఇచ్చాను, ఇదిగో ఇక్కడ డైరెక్షన్ ఇచ్చున్నాను, r omega square. సో ఇక్కడ r alpha ఇలా ఉంటుంది, r omega square ఇలా ఉంటుంది. అయిపోయిందిగా, యాక్సలరేషన్స్ గీస్తానుగా. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది, దాన్ని నెట్ యాక్సలరేషన్ అలాంగ్ ద ప్లాట్ఫామ్ తీసుకుంటా.
net acceleration of point of contact along the platform. ఎందుకు? అరే అలాంగ్ ద ప్లాట్ఫామ్ ఉన్న యాక్సలరేషనే మనకి వెలాసిటీ అలాంగ్ ద ప్లాట్ఫామ్ చేంజ్ చేస్తుంది. ఆ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్న దాని గురించి నాకెందుకు? ఆ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్న యాక్సలరేషన్ ఏం చేస్తుంది తెలుసా? ఆ పార్టికల్ని పైకి తీసుకెళ్తుంది. స్లిప్పింగ్ జరగాలి అంటే ఏంటి? ఏదైతే పార్టికల్ ప్లాట్ఫామ్తో టచ్లో ఉందో ఆ పార్టికల్కి సేమ్ వెలాసిటీ ఉండాలి యాజ్ దట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. సో ఫ్యూచర్లో కూడా సేమ్ వెలాసిటీ ఉండాలంటే అలాంగ్ ద ప్లాట్ఫామ్ ఏదైతే యాక్సలరేషన్ ఉందో అది ప్లాట్ఫామ్ యొక్క యాక్సలరేషన్తో సమానంగా ఉండాలి. సో అలాంగ్ ద ప్లాట్ఫామ్ ఏంటమ్మా యాక్సలరేషన్స్ ఉంది? డ్యూ టు ట్రాన్స్లేషన్ ఏ, డ్యూ టు రొటేషన్ ఆర్ ఆల్ఫా. సో అంటే ఏ మైనస్ ఆర్ ఆల్ఫా. ఒకవేళ ఆ యాక్సలరేషన్ ఈజ్ గోయింగ్ టు బీ ఈక్వల్ టు ద యాక్సలరేషన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్, ఫ్యూచర్లో కూడా నీకు ప్యూర్ రోలింగ్ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా నీకు ప్యూర్ రోలింగ్ ఉంటుంది. అమ్మ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే నీకు ఇది జరుగుతుందో ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో అది రోలింగ్ చేస్తుంది, ప్యూర్ రోలింగ్. ఎప్పుడైతే నీకు ఇది కూడా జరుగుతుందో ఫ్యూచర్లో కూడా అది ప్యూర్ రోలింగ్లో ఉంటుంది. థ్యాంక్ యూ మిస్టర్ విజయ్ సార్. రియల్గా ఈ కాన్సెప్ట్ తెలుగు కమ్యూనిటీలో ఎవరూ చెప్పలేదు సార్, మీరు సూపర్ టీచర్, థ్యాంక్ యూ. సరే, ఇది బేసిక్స్ అమ్మా. నేను బేసిక్స్ అని మొత్తుకున్నా కదా, ఇదే బేసిక్స్. స్లిప్పింగ్ లేదు అని అన్నాడు అని అంటే ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ప్లాట్ఫామ్ రెండు సేమ్ వెలాసిటీతో మూవ్ అవ్వాలి. ఫ్యూచర్లో కూడా స్లిప్పింగ్ లేదు అని అన్నాడంటే యాక్సలరేషన్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అలాంగ్ ద ప్లాట్ఫామ్ అండ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ప్లాట్ఫామ్ సేమ్ ఉండాలి. డన్. ఇంత తెలిస్తే చాలు. అయితే ఇంకోటమ్మా, ఇఫ్ ప్లాట్ఫామ్ ఈజ్ గ్రౌండ్, అదే ఒకవేళ మనం తీసుకున్న ప్లాట్ఫామ్ గ్రౌండ్ అనుకో, అప్పుడు ఏపీ వాల్యూ ఎంత? 0. అప్పుడు ఏ మైనస్ ఆర్ ఆల్ఫా ఎంత అవ్వాలి? 0. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా వాళ్ళకి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు వాడతారు. కాదు, ప్లాట్ఫామ్ గ్రౌండ్ అయి ఉండాలా. అందులో కూడా నీకు ఏ ఇలా తీసుకుంటే నువ్వు ఆల్ఫా ఈ డైరెక్షన్ క్లాక్ వైజ్లో తీసుకోవాలి. నువ్వు ఆల్ఫా ఎలా తీసుకుంటేనే నీకు ఆర్ ఆల్ఫా ఎలా వస్తుంది, అప్పుడు ఏ మైనస్ ఆర్ ఆల్ఫా వస్తుంది. అదే ఒకవేళ నువ్వు ఆల్ఫా ఇలా తీసుకున్నావు అనుకో, అప్పుడు ఈ ఆర్ ఆల్ఫా ఎలా వస్తుంది నీకు? నువ్వే ఆలోచించు. నువ్వు ఆల్ఫా ఇలా తీసుకుంటే నీకు ఆర్ ఆల్ఫా ఇలా వస్తుంది, అప్పుడు ఏ ప్లస్ ఆర్ ఆల్ఫా వస్తుంది. అప్పుడు ఏ ప్లస్ ఆర్ ఆల్ఫా షుడ్ బి ఈక్వల్ టు ద యాక్సలరేషన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. సో నీ ఇష్టానుసారం ఫార్ములాలు రాయడం వదిలేసి కాన్సెప్ట్ని అర్థం చేసుకో. ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా, వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా, ఎందుకంటే రోలింగ్. అలా గుర్తుపెట్టుకోవడం బదులు యూ బెటర్ ట్రై టు అండర్స్టాండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ షుడ్ హ్యావ్ సేమ్ వెలాసిటీ యాజ్ దట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ షుడ్ హ్యావ్ సేమ్ యాక్సలరేషన్ అలాంగ్ ద ప్లాట్ఫామ్ యాజ్ దట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. అది సరే. ఇప్పుడు నెక్స్ట్ ఎంతవరకు మీకు అప్లై అయిందో, సారీ అర్థమైందో ఒకసారి ఈ క్వశ్చన్తో తెలిసిద్దామా? 30 seconds టైం. సార్ హెచ్సి వర్మలో నేను అంతలోపల మీరు కామెంట్స్ చదువుతా, మీన్వెల్ మీరు క్వశ్చన్ ట్రై చేయండి. ఇట్స్ ఏ బాడీ రోలింగ్ ఆన్ గ్రౌండ్. ఆ వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఉంది కదా, వెలాసిటీ ఆఫ్ సెంటర్ VCM అని ఇచ్చాడు. నాకు వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఏ కావాలి. పాయింట్ ఏ ఎక్కడ ఉందనంటే ఆన్ ద బ్రిమ్ ఆఫ్ దట్ బాడీ అండ్ అట్ హౌ మచ్ యాంగిల్? 30 degrees యాంగిల్. సో 30 seconds టైం ఇస్తున్నా, ట్రై చేయండి. మీన్వైల్ నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను. సార్ హెచ్సి వర్మలో ఈ కాన్సెప్ట్కి హోంవర్క్ ఇవ్వండి. ఇస్తాము సార్, ప్లీజ్ సార్. నన్ను హోంవర్క్ ఇవ్వమంటున్నావా? సరే టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాలే. కానీ అమ్మా మెయిన్స్కి వచ్చేసరికి ఆ క్లారిటీ ఇంపార్టెంట్. బట్ మెయిన్స్లో మేజర్గా ఏ క్వశ్చన్స్ ఫోకస్ చేస్తున్నారో కూడా ఇందులో తీసుకున్నాను.
మెయిన్గా ఏ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తున్నారో ఇందులో తీసుకున్నాను. బేసిక్ అయిపోయింది. ప్రాబ్లం ఏంటంటే బేసిక్ అయిపోతే మీకు ఆన్సర్లు వచ్చేస్తాయి అంటే రావు. నేనేం చేయాలి, మీకు క్లియర్ కట్గా చెప్పాక అట్టిపండు ఒలిసి పెట్టినట్టుగా ఒక క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో కూడా చూపించాలి. దానికోసం స్టెప్స్ రాయాలన్నమాట. స్టెప్స్ రాస్తా. ఇదిగో ఏదైతే బాడీ ఉందో వాడు దాన్ని ఒమేగా ఇవ్వలేదురా. ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? ఎందుకంటే నీకు సెంటర్ వీతో మూవ్ అవుతుంది అనుకో, ఆబ్వియస్గా డ్యూ టు ట్రాన్స్లేషన్ ప్రతిదీ వీసీఎంతోనే మూవ్ అయ్యిద్ది. అది కాకుండా దానికి రొటేషన్ కూడా ఉండిద్ది కదా. ఎంత రొటేషను? ఒమేగా. అయితే ఇది మూవ్ అవుతుంది ఎక్కడ? గ్రౌండ్ మీద. గ్రౌండ్ మీద మూవ్ అవుతుంటే వీసీఎం ఎంత అవ్వాలి? ఆర్ ఒమేగా అవ్వాలి. గుర్తుపెట్టుకో అది. సో నేను యాజ్ ఇట్ ఈజ్ అమ్మా ట్రాన్స్లేషన్ ప్లస్ రొటేషన్ అని రాస్తా. రోలింగ్ ఉంది అని అంటేనే ట్రాన్స్లేషన్ ప్లస్ రొటేషన్ అని రాస్తాను. సరే రాసేద్దాం. ట్రాన్స్లేషన్ వల్ల నీకు సెంటర్ వీసీఎంతో మూవ్ అయితే ప్రతి పార్టికల్ వీసీఎంతోనే మూవ్ అవ్వాలిగా. సో నువ్వు మాట్లాడే పార్టికల్ ఎక్కడుంది? నువ్వు మాట్లాడే పార్టికల్ 30 degrees యాంగిల్లో ఉంది. సో అది కూడా వీసీఎంఏగా. ఇప్పుడు మనం రొటేషన్ గురించి మాట్లాడదాం. రొటేషన్ ఏం చేస్తుంది? ఏదైతే నువ్వు ఒమేగా స్పీడ్ గురించి మాట్లాడుతున్నావో, సారీ ఒమేగా యాంగులర్ స్పీడ్ ఏదైతే ఉందో, మనం మాట్లాడుతున్న పార్టికల్ ఎంత యాంగిల్ దగ్గర ఉంది? 30 degrees యాంగిల్ దగ్గర ఉంది. సో దానికి స్పీడ్ ఎలా ఉంటుంది? ఆబ్వియస్గా దాని స్పీడ్ టాంజెన్షియల్గా ఇలా ఉంటుంది. ఎంత ఆ స్పీడ్? ఆర్ ఒమేగా. ఎంతమ్మా ఈ యాంగిల్? రేడియస్కి ఆర్ ఒమేగాకి మధ్య ఎంత యాంగిల్ అని అంటే ఇట్ ఈస్ 90 degrees. ఎందుకు? ఆర్ ఒమేగా అనేది టాంజెన్షియల్గా ఉంటుంది, రేడియస్ అనేది నార్మల్గా ఉంటుంది. సో యాంగిల్ 90 degrees ఉంటుంది. ఇక్కడ ఇదిగో వీసీఎం ఏమో పర్ఫెక్ట్ హారిజాంటల్గా ఉంది, అంటే పర్ఫెక్ట్ ఐ క్యాప్ డైరెక్షన్లో ఉంది. ఆర్ ఒమేగా మాత్రం హారిజాంటల్లోనూ లేదు, వర్టికల్ డైరెక్షన్లోనూ లేదు. అది అటు ఇటు కాకుండా ఉంది. మరి దాన్ని రిజాల్వ్ చేయాలిగా. అయితే దానికోసం నేనేం చేస్తానంటే ఒక హారిజాంటల్ లైన్ గీస్తాను. ఆ ఎల్లో లైన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎక్స్టెండ్ చేస్తాను. ఈ యాంగిల్ ఎంత? ఈ యాంగిల్ 30 degrees. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ యాంగిల్ 60 degrees అవుతుంది. అప్పుడు ఆర్ ఒమేగా ఐ క్యాప్ డైరెక్షన్లో ఎంత కాంపోనెంట్? ఇది ఆర్ ఒమేగా ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్తో అంటే 60 degrees యాంగిల్. అయితే వెలాసిటీ డ్యూ టు రొటేషన్ రాస్తున్నానమ్మా. వెలాసిటీ డ్యూ టు రొటేషన్ ఏదైతే ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆర్ ఒమేగా కాస్ 60 ఐ క్యాప్ రిజాల్వింగ్ ఏ వెక్టర్. ఇదిగో ఇది ఆర్ ఒమేగా. ఈ డైరెక్షన్లో ఎంత యాంగిల్ ఉందంటే 60. సో ఆర్ ఒమేగా కాస్ 60. ఆర్ ఒమేగా కాస్ 60 ఎంత? ఏ డైరెక్షన్లో ఉంది? ఐ క్యాప్ డైరెక్షన్లో. నువ్వు ఆర్ ఒమేగా కాస్ 60 ఎలా ఉంటే ఈ డైరెక్షన్లో ఎంత ఉంటుంది? ఆర్ ఒమేగా సైన్ 60 ఉంటుంది. ఏంటి ఈ డైరెక్షన్? మైనస్ జే. సో ప్లస్ ఆర్ ఒమేగా సైన్ 60 ఏంటి డైరెక్షన్? మైనస్ జే. మరి ట్రాన్స్లేషన్ వల్ల ఎంత ఉంది? ట్రాన్స్లేషన్ వల్ల ఎంత ఉంది అని అంటే ఆ పార్టికల్కి వీసీఎం ఐ క్యాప్ ఉంది. అమ్మా ఆ వీసీఎం ఎంత అని ఇచ్చాడమ్మా? 10. సో దీనివల్ల 10 ఐ క్యాప్ ఉంది. ఆర్ ఒమేగా కూడా వీసీఎంఏగా. వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా కదా, గ్రౌండ్ మీద రోల్ అవుతూ ఉంటే. ఆర్ ఒమేగా ఎంత అంటే 10. సో 10 కాస్ 60 అంటే 1/2. సో 10 × 1/2 ఎంత? 5. సో 5 ఐ క్యాప్. మళ్ళీ 10 సైన్ 60. 10 సైన్ 60. సైన్ 60 ఎంత? √3/2. సో 10 × √3/2 ఎంత? 5√3. సో అప్పుడు నీకు ఏమొస్తుందంటే ఇక్కడ 5 ఐ క్యాప్, ఇక్కడేమో రాస్తా, ఇదేమో 5 ఐ క్యాప్, ఇదేమో -5√3 జే క్యాప్, ఇదేమో 10 ఐ క్యాప్. నీకు నెట్ వెలాసిటీ కావాలంటే ట్రాన్స్లేషన్ని రొటేషన్ని యాడ్ చేస్తేనే కదా నీకు రోలింగ్. సో అప్పుడు 10 ఐ క్యాప్ ప్లస్ 5 ఐ క్యాప్ -5√3 జే క్యాప్.
అప్పుడు నీకు ఓవరాల్ ఎంత వస్తుంది? ఓవరాల్ 15 మైనస్ 5√3 j cap వస్తుంది. 15 I cap మైనస్ 5√3 j cap ఎక్కడుంది? 15 I cap మైనస్ 5√3 j cap ఇక్కడ ఉంది. ఓకే, టీటీజీ గేమింగ్ హాయ్. నెక్స్ట్ ఇది కూడా చేయి. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ గురించి అడిగాడమ్మా. మళ్ళీ రోలింగ్ అంటే ట్రాన్స్లేషను ప్లస్ రొటేషను. రోలింగ్ అంటే ట్రాన్స్లేషను ప్లస్ రొటేషను. థర్టీ సెకండ్స్ టైం. అమ్మా ఇక్కడ ఏమంటున్నాడు? కంప్లీట్స్ హాఫ్ ఆఫ్ ఇట్స్ రొటేషన్. ఇదిగో, ఎ డిస్క్ ఈజ్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ ఆన్ ఏ సర్ఫేస్. ద రేడియస్ ఆఫ్ ద డిస్క్ ఈజ్ క్యాపిటల్ ఆర్ and at time t is equal to 0 the topmost point on the disk is A as shown in the figure. When the disk completes half of the rotation. అమ్మ హాఫ్ రొటేషన్ కంప్లీట్ చేస్తే ఏ ఎక్కడికి వచ్చిద్దమ్మా? కంప్లీట్ రొటేషన్ కంప్లీట్ చేస్తే ఏ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసిద్ది కదా. హాఫ్ రొటేషన్ కంప్లీట్ చేస్తే ఏ అనేది బాటంకి వచ్చిద్ది కదా. అయితే ఇదిగో అమ్మా, టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇది ఇక్కడ ఉంది అని తీసుకుందాం. ఎక్కడుందని? పాయింట్ ఏ అనేది ఇక్కడ ఉంది అని తీసుకుందాం. నీకు అది హాఫ్ సర్కిల్ కంప్లీట్ చేసే లోపు అది ట్రాన్స్లేషన్ కూడా జరిగిద్ది కదా. నీకు పాయింట్ ఏ ఇక్కడికి వచ్చే లోపు ఆబ్వియస్గా దాని సెంటర్ డిస్టెన్స్ ట్రావెల్ అయిపోయి ఉంటుంది కదా. ఎంత టైం జర్నీ చేసింది అది? ఎంత టైం జర్నీ చేసింది? ఇదిగో వీడేమన్నాడు? హాఫ్ రొటేషన్ అని అన్నాడు. అంటే ఎంత టైము? క్యాపిటల్ T/2 కదా. ఒక కంప్లీట్ సర్కిల్ చేయాలంటే టైం పీరియడ్ ఎంత? 2π/ω. అప్పుడు నువ్వు మాట్లాడుతున్న టైం ఎంత? T/2. ఎంత అది? V/ω. అప్పుడు అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి ఉంటుంది అంటే ఎంత డిస్టెన్స్ ట్రాన్స్లేట్ అయ్యి ఉంటుంది అని అంటే ట్రాన్స్లేషనల్ స్పీడ్ ఇంటూ టైం అంటే ఎంత? V ఇంటూ π/ω. నీకు అది కదులుతుంది ఏంటి? గ్రౌండ్ మీద. అప్పుడు V ఈజ్ ఈక్వల్ టు Rω కదా. అప్పుడు ఒమేగా క్యాన్సిల్ అయిపోతే నీకు Rπ వస్తుంది, πr వస్తుంది కదా. ఇప్పుడమ్మా మళ్ళీ నేను ఈ బొమ్మని ప్రాపర్గా గీస్తా. కొంచెం లాజికల్ అంతే. ఇది పాయింట్ ఏ. అది హాఫ్ రొటేషన్ కంప్లీట్ చేసేటప్పటికి ఖచ్చితంగా ఈ డైరెక్షన్లో కూడా మూవ్ అయ్యి ఉంటుంది. ఇది నీకు పాయింట్ ఏ. ఇప్పుడు అయితే ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అంటే πr డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ట్రాన్స్లేషన్. ఎక్కడుంది ఫైనల్గా అని అంటే 2r డిస్టెన్స్ కింద ఉంది. ఇంకా అయిపోయింది. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఇదే కదా, ఇదే కదా డిస్ప్లేస్మెంట్. సో అప్పుడు ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఎస్ అని తీసుకున్నాను అనుకో, ఎస్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్, ఇది హైపోటెన్యూస్ ఎడ్జసెంట్ ఆపోజిట్ లాగా తీసుకుంటే π²r² ప్లస్ 4r². అప్పుడు ఆర్ ఎంత అంటే అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఎంత అంటే ఆర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ π² ప్లస్ 4. నాకు డి ఆప్షన్ వచ్చిందమ్మా. కొంతమంది సి ఆప్షన్ చెప్పారు. ఓ అయితే పాత క్వశ్చన్కి అయి ఉంటుందిలే, సారీ. సరే అమ్మా, ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. డిలీట్ అయిపోయినట్టుంది. ఒక్క నిమిషం. అయితే
నేను చెప్పాగా స్టెప్స్ చెప్తానమ్మా అని, ఆ స్టెప్సే చెప్తా ఇప్పుడు. స్టెప్స్ టు సాల్వ్ ఎనీ రోలింగ్ క్వశ్చన్. స్టెప్స్ టు సాల్వ్ ఎనీ రోలింగ్ క్వశ్చన్. అమ్మ మీకు అందరికీ తెలిసింది ఒకటి ఏంటనంటే, రోలింగ్ ఏంటమ్మా? ట్రాన్స్లేషన్ ప్లస్ రొటేషన్ కదా. సో స్టెప్ 1 వచ్చేసరికి జస్ట్ నువ్వు ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడాలి. ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? ఆబ్వియస్గా ఎవరు డిసైడ్ చేస్తారు ట్రాన్స్లేషన్ మోషన్ అంటే? ఫోర్సులు డిసైడ్ చేస్తాయి. సో ట్రాన్స్లేషన్ ద్వారా నీకు ఒక స్టెప్, ఒక ఈక్వేషన్ తీసుకోవాలమ్మా. నెట్ ఫోర్స్ ఈజ్ మాస్ టైమ్స్ యాక్సలరేషన్. దిస్ విల్ బి యువర్ ఫస్ట్ ఈక్వేషన్. ఎవడ అలగ్ పాండే అంట, ప్లీజ్ జాయిన్ ఫిజిక్స్ వాళ్ళ వేదాంతు ఈజ్ వేస్ట్ బచ్చం. ఫోటో కూడా అతనే పెట్టాడు, అతను ఎప్పుడు అలా మాట్లాడ్డా. స్టెప్ 2, ఒక రోలింగ్ బాడీ గురించి మాట్లాడినప్పుడు ఇట్ విల్ ట్రాన్స్లేట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ ఆల్సో బీ రొటేటింగ్. మరి రొటేషన్ డిసైడ్ చేసేది ఎవడమ్మా? టార్క్ కదా. సో నీకు సెకండ్ స్టెప్ ఏంటంటే, నువ్వు అన్ని ఫోర్సెస్ గీయి నెట్ టార్క్ క్యాలిక్యులేట్ చేయి అబౌట్ ద పాయింట్ ఆఫ్ రొటేషన్. మోస్ట్లీ నీకు పాయింట్ ఆఫ్ రొటేషన్ దాని సెంటరే అవుతుంది. నెట్ టార్క్ ఏంటమ్మా? ఈజ్ ఈక్వల్ టు I∝. నిన్న క్లాస్లో ఇచ్చా. నీకు ఇంకా లాస్ట్ స్టెప్ ఏంట్రా బాబు అని అంటే, లాస్ట్ స్టెప్ ఏంటనంటే కండిషన్ ఆఫ్ రోలింగ్. ఏంటో తెలుసా కండిషన్ ఆఫ్ రోలింగ్? యాక్సలరేషన్ ఆఫ్ ద పాయింట్ along the platform should be equal to acceleration of the platform. ఇంతే. నువ్వు ఏ రోలింగ్ క్వశ్చన్ అని తీసుకో, ఏ స్టెప్స్ నువ్వు రాయాల్సిందే. మరి జస్ట్ నేను థియరీ ఇచ్చేసి వదిలేస్తే మీకు అర్థం కాదు కదా, అందుకోసం నేను ఒక క్వశ్చన్ తీసుకొని చేస్తా. రెడీయా? ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇదిగో ఒక బాడీని తీసుకో. ఈ బాడీ ఏదైతే ఉందో దాన్ని నేను ఒక డిస్క్ అని తీసుకుంటానమ్మా. ఇట్స్ ఎ డిస్క్ ఆఫ్ మాస్ m అండ్ రేడియస్ r. అయితే నేనేం చేస్తానంటే ఒక ఫోర్స్ అప్లై చేస్తాను, ఒక F ఫోర్స్ అప్లై చేస్తున్నా. ఆ F ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ద బాడీ విల్ బీ రోలింగ్ అని చెప్తాడు. బాడీ ఈజ్ ఇన్ ప్యూర్ రోలింగ్ మోషన్. బాడీ ఈజ్ ఇన్ ప్యూర్ రోలింగ్ మోషన్. ఇంకేం ఇవ్వాల. వాడు ఏం అడుగుతాడంటే ఫైండ్ యాక్సలరేషన్ అండ్ ఫ్రిక్షన్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ అని అడుగుతాడమ్మా. ఫైండ్ యాక్సలరేషన్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అడుగుతాడమ్మా. అయితే లుక్, మనం స్టెప్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి? ట్రాన్స్లేషన్. ఫస్ట్ ట్రాన్స్లేషన్లో మనం గుర్తుపెట్టుకుంటే, ఒక్కసారి వెనక్కి వెళ్దామమ్మా. మీరు గుర్తుపెట్టుకుని ఉంటే ఏం రాయాలి? నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ యాక్సలరేషన్ రాయాలి. ఆ స్టెప్ రాయాలంటే నీకు నెట్ ఫోర్స్ రావాలి. నెట్ ఫోర్స్ రావాలంటే నువ్వు ఉన్న అన్ని ఫోర్స్ని గీయాలి. అయితే గీద్దాం. అన్ని ఫోర్సెస్ని తీసుకో. బాడీని తీసుకో, దాని మీద F ఫోర్స్ యాక్ట్ అవుతుంది. జనరల్గా అందరి బ్రెయిన్స్కి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే, వాళ్ళ బ్రెయిన్స్ ఏం చెప్తాయంటే ఈ బాడీ రైట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుంది అని లెఫ్ట్ సైడ్ గీస్తారు. కానీ నేనేం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నానంటే, నేను ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో తీసుకున్నా కానీ ఫిజిక్స్ నన్ను కరెక్ట్ చేసిద్ది. సో కావాలని నేను
ఫార్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందని తీసుకుంటున్నా, మీ ఫీలింగ్స్కి ఆపోజిట్గా తీసుకుంటున్నా కావాలని. ఎందుకు? నేను ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఫిజిక్స్ విల్ కరెక్ట్ యూ. ఇఫ్ యు ఆర్ రాంగ్, నువ్వు ఫిజిక్స్లో ఉన్న లాస్ని ప్రాపర్గా వాడావనంటే ఫిజిక్స్ కరెక్ట్ చేసి పడేసిద్ది దాన్ని. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను ప్రూవ్ చేస్తా ఇప్పుడు. అయితే ఇంకోటి కూడా ఉందమ్మా, నార్మల్ రియాక్షన్ ఎంజీ. ఆ నార్మల్ రియాక్షన్ ఎంజీ నేను గీయను, ఎందుకంటే నార్మల్ రియాక్షన్ విల్ బి యాక్టింగ్ వర్టికల్, ఎంజీ విల్ బి యాక్టింగ్ వర్టికలీ డౌన్. నార్మల్ యాక్ట్స్ వర్టికలీ అప్, ఎంజీ యాక్ట్స్ వర్టికలీ డౌన్. సో అది హారిజాంటల్ మోషన్కి కాంట్రిబ్యూట్ చేయదు కాబట్టి నేను రాయను. ఇప్పుడమ్మా స్టెప్ 1 రాయ్. ఏంటి స్టెప్ 1? ట్రాన్స్లేషన్. వాట్ ఈజ్ స్టెప్ 1? ట్రాన్స్లేషన్. ఏంటమ్మా నీకు నెట్ ఫోర్స్? క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్. సో క్యాపిటల్ ఎఫ్ ప్లస్ స్మాల్ ఎఫ్ ఇస్ ద నెట్ ఫోర్స్ ఈజ్ మాస్ టైమ్స్ యాక్సలరేషన్. నీకు ఫోర్స్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు బాడీకి ఆ బాడీ యొక్క యాక్సలరేషన్ ఈజ్ ఏ టు ద రైట్ సైడ్ అని రాయి. సరే, ఇప్పుడు మనం స్టెప్ 2 గురించి మాట్లాడదాం. స్టెప్ 2 ఏంటి? ప్యూర్ రొటేషన్. సో ఈ బాడీ ఏదైతే ఉందో ప్యూర్ రొటేషన్ గురించి మాట్లాడినప్పుడు ఇది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. యూ హ్యావ్ టు టేక్ టార్క్ అబౌట్ సెంటర్. అబౌట్ సెంటర్ నువ్వు టార్క్ తీసుకోవాలి. అప్పుడు క్యాపిటల్ ఎఫ్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది టార్క్కి? 0. ఎందుకు? క్యాపిటల్ ఎఫ్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ అబౌట్ విచ్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ టార్క్. ఇదిగో ఈ పాయింట్ అబౌట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా, ఎఫ్ కాంట్రిబ్యూట్ చేయదు. మరి స్మాల్ ఎఫ్ ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది? స్మాల్ ఎఫ్ ఈజ్ ట్రైన్ టు రొటేట్ ఇట్ యాంటీ క్లాక్ వైజ్. సో నెట్ టార్క్ ఎంత? ఎఫ్ ఇంటూ క్యాపిటల్ ఆర్. ఇదిగో ఇది ఎఫ్, దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతరా బాబు అని అంటే ఇట్ ఈస్ క్యాపిటల్ ఆర్. షుడ్ బి ఈక్వల్ టు వాట్? ఐ ఆల్ఫా. అమ్మ టార్క్ నీకు ఏ డైరెక్షన్లో వచ్చింది? టార్క్ నీకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చింది కాబట్టి నీకు యాంగులర్ యాక్సలరేషన్ కూడా యాంటీ క్లాక్ వైజే తీసుకోవాలి. అయితే ట్రాన్స్లేషన్ వల్ల పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి యాక్సలరేషన్ ఏ ఇలా ఉంది. ఇదిగో ఇది రొటేషన్, యాంగులర్ యాక్సలరేషన్ నీకు ఈ డైరెక్షన్లో ఉంది. అప్పుడు ఈ పాయింట్కి రొటేషన్ వల్ల ఎలా ఉండిద్దమ్మా యాక్సలరేషన్? ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టెప్ 3కి వెళ్ళాలి. ఏంటది స్టెప్ 3? రోలింగ్ కండిషన్. ఏంటి ఆ రోలింగ్ కండిషన్? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి అలాంగ్ ద ప్లాట్ఫామ్ ఎంతైతే యాక్సలరేషన్ ఉంటుందో దట్ షుడ్ బి ఈక్వల్ టు ద యాక్సలరేషన్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఫర్ యూ ద ప్లాట్ఫామ్ ఈజ్ గ్రౌండ్. సో యాక్సలరేషన్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఏంటి? 0. అంటే ఏ ప్లస్ ఆర్ ఆల్ఫా. ఎందుకు ప్లస్ ఆర్ ఆల్ఫా రాసా? నేను తీసుకున్న దానివల్ల నాకు ఆర్ ఆల్ఫా ఏ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయని వచ్చాయి. అందుకనేనమ్మా చాలామంది ఏం చేస్తారంటే బై డిఫాల్ట్ ఏ మైనస్ ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటారు. నీ ఇష్టానుసారం తీసుకోవడానికి లేదు. నేను ఇలా తీసుకోవడం వల్ల నాకు ఏమొచ్చిందనంటే ట్రాన్స్లేషన్ వల్ల ఏ రైట్ సైడ్కి ఉంది, రొటేషన్ వల్ల కూడా నీకు యాక్సలరేషన్ రైట్ సైడ్కి ఉంది. సో రెండింటిని నువ్వు యాడ్ చేయాలి. అవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో లేవు, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, యాడ్ చేయాలి. సో స్టెప్ 3, ఏ ప్లస్ ఆర్ ఆల్ఫా ఇస్ ద నెట్ యాక్సలరేషన్ ఆఫ్ ద పాయింట్ అలాంగ్ ద ప్లాట్ఫామ్ షుడ్ బి ఈక్వల్ టు యాక్సలరేషన్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఎంతది? 0. 3 ఈక్వేషన్స్ 3 అన్నౌన్స్. సాల్వ్ చేయొచ్చా? చేయొచ్చు. ఇదిగో రాయ్. ఎఫ్ ఇంటూ ఆర్ ఉంది కదా, మనం ఐ డిస్క్ అది ఎలా రొటేట్ అవుతుందంటే ఎలా, అబౌట్ విచ్ పాయింట్? అబౌట్ ఇట్ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. అది యాక్సిస్ అంటే mr²/2. సో ఒక ఆరు క్యాన్సిల్ చేస్తే నీకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు mr∝/2 వస్తుంది. దట్ ఈజ్ యువర్ ఈక్వేషన్ 2. నీకు ఈక్వేషన్ 3లో ఆర్ ఆల్ఫా ఎంత వస్తుంది? -a. సో అది తీసుకొచ్చి నువ్వు ఈక్వేషన్ 2లో పెట్టు. పుట్ ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -a ఇన్ ఈక్వేషన్ 2. అప్పుడు నీకు ఎఫ్ ఏమవుతుంది? ఎఫ్ mr∝/2 కదా, ఆర్ ఆల్ఫా ఎంత? -a కదా. సో m ఇంటూ -a/2 అవుతుంది.
మనకి ఈక్వేషన్ 1 ఏముంది, ఈక్వేషన్ 1 క్యాపిటల్ ఎఫ్ ప్లస్ స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఓకే, నేను క్యాపిటల్ ఎం పెట్టానా, ఇక్కడేమో స్మాల్ ఎం పెట్టా. సరేలే, క్యాపిటల్ ఏమో స్మాల్ ఏమో రెండు సేమే. ఎఫ్ ఎంత అమ్మా, -a/2. సో అప్పుడు ఏ ఎంత అవుతుంది, 2f/3m అవుతుంది. ఓకే, ఇది బాగానే ఉంది. మరి ఎఫ్ ఎంత, మరి ఫ్రిక్షన్ ఎంత అంటే m ఇంటూ -a విచ్ ఈజ్ -2f/3m డివైడెడ్ బై 2. సో నాకు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత వస్తుంది, -f/3 వస్తుంది. నాకు ఫ్రిక్షన్ నెగిటివ్ వచ్చింది, నాకు ఫ్రిక్షన్ f/3 రాలా, నాకు ఫ్రిక్షన్ మైనస్ వచ్చింది. అంటే ఫిజిక్స్ నీకు ఏం సజెస్ట్ చేస్తుందనంటే, నువ్వు ఒక వాల్యూ తీసుకొని ముందుకెళ్ళినప్పుడు ఆ వాల్యూ నెగిటివ్ వస్తే నువ్వు తీసుకున్న డైరెక్షన్ ఆపోజిట్ అని చెప్తుంది ఫిజిక్స్. సో నేను ఏ డైరెక్షన్లో తీసుకున్న ఫ్రిక్షన్ ఫార్వర్డ్లో యాక్ట్ అవుతుందని తీసుకుంటున్నా. రియాలిటీ ఏంటి అని అంటే, ఆ బాడీ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ బ్యాక్వర్డ్స్ యాక్ట్ అవుతుంది. అండ్ ఎంత యాక్ట్ అవుతుంది అని అంటే a/3. అండ్ ఇది యాక్సలరేట్ అవుతుంది టు ద రైట్ సైడ్ విత్ ఎంత అని అంటే ఇట్ ఈస్ 2f/3m, అంతతో యాక్సలరేట్ అవుతుంది. సో ఇప్పుడు అర్థమైంది ఆ స్టెప్స్ని ఎలా వాడాలి అని. ఇప్పుడు అర్థమైందా స్టెప్స్ని ఎలా వాడాలో. రోలింగ్ డౌన్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్, రోలింగ్ అప్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ కూడా నేను సేమ్ స్టెప్స్ వాడే చేస్తా. ఎందుకనంటే రోలింగ్ ఏంటి అని అంటే ట్రాన్స్లేషన్ ప్లస్ రొటేషన్. ట్రాన్స్లేషన్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో నేర్చుకున్నాం, రొటేషన్ సర్క్యులర్ మోషన్లో నేర్చుకున్నాం, రైట్. ఆ రెండింటిని కలిపితేనే రోలింగ్ అయిపోయింది. రెండు కాన్సెప్ట్ని కలిపితే రోలింగ్. ఇంకోటి ఏంటంటే ప్యూర్ రోలింగ్ అని అంటాం. ప్యూర్ రోలింగ్ అని అంటే అది స్లైడ్ అవ్వట్లేదు, దెర్ ఈజ్ నో స్లిప్పింగ్. సో ఆ స్లిప్పింగ్ లేని కండిషన్ తీసుకోవాలి. ఆ స్లిప్పింగ్ లేని కండిషన్ ఏంట్రా బాబు అని అంటే, ఇదిగో యాక్సలరేషన్ ఆఫ్ ద పాయింట్ అలాంగ్ ద ప్లాట్ఫామ్ షుడ్ బి ఈక్వల్ టు ద యాక్సలరేషన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంతకు మించి అసలు కాంప్లికేటెడ్ కానే కాదురా బాబు రోలింగ్. ఒక ట్రాన్స్లేషనల్ మోషన్ని ఒక ప్యూర్ రొటేషనల్ మోషన్ని కలిపి కొట్టావంటే వచ్చేదే రోలింగ్, అంతే. సరే, ఓకే. మనం రోలింగ్ మోషన్ గురించి మాట్లాడేటప్పుడు అది ట్రాన్స్లేషనల్ ప్లస్ రొటేషన్ అని చెప్పానుగా. అయితే నేను ఒక రోలింగ్ బాడీ గురించి మాట్లాడేటప్పుడు ఇదిగో తీసుకో, ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ v అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా అంటే దిస్ రోలింగ్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ప్యూర్ ట్రాన్స్లేషన్. అంటే ఓన్లీ ట్రాన్స్లేషనే తీసుకో. అప్పుడు ఈ హోల్ బాడీ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందంటే v స్పీడ్తో మూవ్ అవుతుందని తీసుకుంటాం. ప్లస్ ప్యూర్ రొటేషన్, ఈ రెండింటిని కలిపితే నీకు రోలింగ్ కదా. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నీకు ఏదైతే బాడీ రోల్ అవుతుందో వెన్ యూ టేక్ ప్యూర్ రొటేషన్ ఇట్ విల్ బీ ఇన్ ప్యూర్ రొటేషన్ అబౌట్ ఇట్ సెంటర్. ఓకే, అయితే ఇప్పుడు ట్రాన్స్లేషన్ వల్ల కైనెటిక్ ఎనర్జీ ఎంత డ్యూ టు ట్రాన్స్లేషన్, క్యాపిటల్ T పెట్టానంటే డ్యూ టు ట్రాన్స్లేషన్ ఎంత, 12mv². ఆ v ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ద సెంటర్. ఆర్ ట్రాన్స్లేషన్లో ప్రతి పార్టికల్ నీకు v స్పీడ్తోనే మూవ్ అవుతుంది. ప్లస్ వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ డ్యూ టు రొటేషన్ ఈజ్ గోయింగ్ టు బి 12i⍵². I ఏంట్రా బాబు అంటే ఇట్స్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద బాడీ. సో నీకు రెండు కైనెటిక్ ఎనర్జీస్ ఉంటాయమ్మా. సో నేను ఇప్పుడు టోటల్ కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడాలి అని అంటే there will be kinetic energy due to rotation and there will be kinetic energy due to translation. ప్రాపర్గా మెన్షన్ చేయాలి ఎలాగా అని అంటే 12mvcm². vcm అంటే మళ్ళీ సెంటర్ ఆఫ్ మాస్ అదంతా వచ్చేసిద్ది. యాక్చువల్గా అది సెంటర్ ఆఫ్ మాస్ అని రాయడం కూడా కరెక్ట్ కాదు. యాస్టీస్గా ఉంచేయండి అమ్మా, యాస్టీస్గా ఉంచేయండి.
సో ఒక రోలింగ్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే ½ mv² ప్లస్ ½ I ω². సో ఇప్పటిదాకా నువ్వు కైనెటిక్ ఎనర్జీ ½ mv² మాత్రమే రాసావు. కానీ నువ్వు రోలింగ్ బాడీ గురించి మాట్లాడేటప్పుడు దానికి 2 కైనెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. 1 డ్యూ టు ట్రాన్స్లేషన్, 1 డ్యూ టు రొటేషన్. డ్యూ టు ట్రాన్స్లేషన్ ½ mv², డ్యూ టు రొటేషన్ ½ I ω². ఫైన్. మిస్టర్ దేవేంద్ర, కురువ దేవేంద్ర ఏమడుగుతున్నాడంటే, సార్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెట్టండి సార్. అమ్మ వేదాంతు తెలుగు జేఈ అఫీషియల్ అని కొట్టు టెలిగ్రామ్లో. 30,000 సబ్స్క్రైబర్స్తో ఒక ఛానల్ ఉండిద్ది, అందులో జాయిన్ అయిపో. లింక్స్ జనరల్గా మేము పెట్టలేము కామెంట్స్లో. నేను కూడా చాలాసార్లు లింకులు పెట్టాలని చూస్తే అవి ఆటోమేటిక్గా ఆటో డిలీట్ అయిపోతాయి. రాము హాయ్. సరే, అర్థమైంది కదా. ఇప్పుడమ్మా మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ నీకు ఎక్కడి నుండి వస్తాయనంటే కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ మీద వస్తాయి. మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. అయితే నువ్వు తీసుకున్న రోలింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ తీసుకో. ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద రోలింగ్ తీసుకో. అయితే దాని మీద ఏం ఫోర్స్లు యాక్ట్ అవుతాయి అమ్మా? దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ mg యాక్ట్ అవుతుంది. దట్ ఈజ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఆ రోలింగ్ బాడీ దేంతో కాంటాక్ట్లో ఉంది? ఇన్క్లైన్డ్ ప్లేన్తో కాంటాక్ట్లో ఉంది. సో ఆ ఇన్క్లైన్డ్ ప్లేన్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు దాని మీద ఏం ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి అని అంటే, నార్మల్ ఫోర్స్ ఒకటి యాక్ట్ అవుతుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒకటి యాక్ట్ అవుతుంది. సో నేను అన్ని ఫోర్సెస్ గీస్తానుగా. ఇఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ప్యూర్ రోలింగ్ మోషన్, if body is in pure rolling, then point of contact doesn't slide. మరి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీదే కదా ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. మరి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది స్లైడ్ అవ్వట్లేదంట, దాని వెలాసిటీ 0. ఎందుకు? వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఇన్క్లైన్డ్ ప్లేన్ 0. మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ యొక్క వెలాసిటీ కూడా ఎంత? 0. అంటే అది కదలట్లా. ఏ పాయింట్ అయితే నీకు అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ కదలట్లేదో ఆ పాయింట్ మీద నీకు ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అప్పుడు వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఎంత? దెన్ వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఎంత? దెన్ వర్క్ డన్ బై ఫ్రిక్షన్ 0. ఎక్కడైతే ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ పాయింట్ అనేది అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ మూవ్ అవ్వట్లేదు, అందుకే వర్క్ డన్ బై ఫ్రిక్షన్ 0. సో మరి ఎవడరా వర్క్ చేస్తాడంటే, నార్మల్ అయితే ఎప్పుడు 0నే అమ్మా. ఎందుకు? డిస్ప్లేస్మెంట్ ఏమో నీకు అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉంది. నువ్వు ఓవరాల్గా ది బాడీ మూమెంట్ చూసావంటే ఓవరాల్గా దాని డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉండిద్ది. సో నార్మల్ కూడా నీకు 0 వర్క్ చేసిద్ది. ఎవడరా వర్క్ చేస్తాడంటే గ్రావిటీ ఒక్కటే వర్క్ చేసిద్ది. సో ఎప్పుడైతే వాళ్ళు నీకు ఇన్క్లైన్డ్ ప్లేన్ క్వశ్చన్స్ ఇస్తారో అది ప్యూర్ రోలింగ్లో ఉంటే ఓన్లీ వర్క్ ఈజ్ గోయింగ్ టు బీ డన్ బై గ్రావిటీ. ఇఫ్ ఎలోన్ వర్క్ ఈజ్ డన్ బై గ్రావిటీ, వీ కెన్ కన్జర్వ్ మెకానికల్ ఎనర్జీ. అంటే దాని అర్థం ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్. ఆ రెండింటిని నువ్వు యాడ్ చేస్తే కాన్స్టెంట్ వాల్యూ రావాలి. సో ఎంత అయితే పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిద్దో అంత కైనెటిక్ ఎనర్జీ పెరగాలి, లేదా ఎంతైతే కైనెటిక్ ఎనర్జీ తగ్గిద్దో అంత పొటెన్షియల్ ఎనర్జీ పెరగాలి. లాస్ ఇన్ పిఈ షుడ్ బి ఈక్వల్ టు గెయిన్ ఇన్ కేఈ, ఆర్ గెయిన్ ఇన్ పిఈ షుడ్ బి ఈక్వల్ టు లాస్ ఇన్ కేఈ. అంతే. ఓకే, దాని మీద ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో, అబ్బా దీని మీద ఎన్నిసార్లు అడిగాడో రా నాయన క్వశ్చన్స్ జేఈ మెయిన్స్లో. చెయ్యి. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. ఒకవేళ నేను మాట్లాడుతున్నది రింగ్ అనుకో,
నేను మాట్లాడుతుంది రింగ్ అనుకో, దాని ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అంటే హాఫ్ mv². దాని రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? దాని రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే హాఫ్ i⍵². ఈ రింగ్ రోల్ అవుతున్నప్పుడు ఇట్ విల్ బి రొటేటింగ్ అబౌట్ ఇట్ సెంటర్, అంటే ఇది నీ యాక్సెస్. అప్పుడు హాఫ్ i⍵² రాయాలి కదా. మరి ఆ i ఎంత? mr² ఇంటూ ω². మీకు తెలుసు, ఒకవేళ నేను తీసుకున్న రింగ్ గ్రౌండ్ మీద రోల్ అవుతుంది అని అంటే, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రోలింగ్ ఆన్ ఇన్క్లైన్డ్ ప్లేన్ ఆల్సో, అంటే ప్లాట్ఫామ్ రెస్ట్లో ఉంటే v = r⍵ కదా. మరి r² ω²ని v² రాయొచ్చు కదా. సో అప్పుడు రింగ్ ఏం చేస్తుంది? రింగ్ ఎప్పుడైతే రింగ్ రోల్ అవుద్దో ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ రెండు సేమే. అదే నేను ఒక సాలిడ్ స్పియర్ తీసుకున్నాను అనుకో, సాలిడ్ స్పియర్ తీసుకుంటే దీని ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అంటే హాఫ్ mv². దీని యొక్క రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అంటే హాఫ్ i⍵² కదా. మరి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఎంతమ్మా? ఇదిగో ఇది ఇలా రొటేట్ అవుతుంది అని తీసుకుంటే ఇట్ ఈస్ రొటేటింగ్ అబౌట్ ఇట్ సెంటర్ అండ్ యాక్సిస్ ఏంట్రా బాబు అంటే అబౌట్ ఇట్ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. అప్పుడు ఏంటి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా? 2/5 mr² ఇంటూ ω². r² ω²ని ఏమని రాయొచ్చు? r² ω²ని నువ్వు v² అని రాయొచ్చు. ఎందుకు? ఇట్స్ ఎ బాడీ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్ ఆర్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ అట్ రెస్ట్, అంటే v = r⍵. సరే, అప్పుడు నేను హాఫ్ mv² 2/5ని సపరేట్గా రాస్తా. ఎందుకంటే వాళ్ళు ఏమడుగుతారంటే ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీకి, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీకి రేషియో అడుగుతారు. అప్పుడు హాఫ్ mv² క్యాన్సిల్ చేయడం ఈజీ అయింది కదా. అందుకు సరే, నెక్స్ట్ ఇది చేయి. 2024 5th April షిఫ్ట్ 2. అమ్మా, రోలింగ్ మోషన్ గురించి ఏదైతే థియరీ ఇవ్వాలో అది మొత్తం ఇచ్చి పడేసా. ఇప్పుడు దాన్ని అప్లై చేయడం అంతే. ఆల్రెడీ కొంచెం అప్లికేషన్ స్టార్ట్ చేశా. సీతాకుమారి నల్లన్ చక్రవర్తుల సార్ ఫర్ ఫిజిక్స్ మెయిన్స్ ప్రాబ్లమ్స్ విచ్ ఈస్ ద బెస్ట్ బుక్. అమ్మా, ఆ బుక్ ఈ బుక్ కొనొద్దు, సింపుల్గా PYQs బుక్ తీసుకో సరిపోద్ది. మనకి చాలా షిఫ్ట్లు జరిగినాయి, చాలా షిఫ్ట్ల వల్ల చాలా క్వశ్చన్లు కూడా అక్యూములేట్ అయినాయి. PYQ బుక్ చేసుకో, ఓన్లీ PYQ క్వశ్చన్సే చెయ్యి, 99% రాకపోతే నన్ను అడుగు. కాకపోతే 2023, 2024 PYQs చాలా సింపుల్గా ఉంటాయి. మీకు మంచి మంచి క్వశ్చన్లు తగలాలి అంటే 2019, 2020, 2021, 2022. సో ఈ ఇయర్స్ యొక్క PYQs మాత్రం మిస్ అవ్వద్దు. ఒకవేళ మీ కర్మగాలి క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చిందనుకో, ఈ క్వశ్చన్స్ హెల్ప్ అవుతాయి మీకు. జస్ట్ బై వన్ JEE మెయిన్స్ ప్రీవియస్ ఇయర్స్ బుక్. Hollow sphere is rolling on a plane surface about its axis of symmetry. Axis of symmetry అంటే ఏం లేదమ్మా, ఏ యాక్సిస్ ఆర్ ఏ పాయింట్ అబౌట్ సిమెట్రీ ఉంటుంది హాలో స్పియర్కి, ఆబ్వియస్గా అబౌట్ ఇట్స్ సెంటర్ కదా, అంతే. రేషియో ఆఫ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ టు ఇట్స్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ. అమ్మా, హాలో నేను కావాలనే సాలిడ్ స్పియర్ చెప్పా, హాలోకి చెప్పాలా, ఎందుకంటే నాకు తెలుసు నెక్స్ట్ స్లైడ్లో హాలో క్వశ్చన్ ఉందని. ఇది ఒక V స్పీడ్తో ఇలా మూవ్ అవుతూ ఒమేగాతో రొటేట్ అవుతూ వెళ్తూ ఉంటే ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అనంటే హాఫ్ mv². రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అంటే హాఫ్ i⍵² కదా. సో ఇది అయితే యాజ్ ఇట్ ఈస్ రోలింగ్ ఆన్ ఏ గ్రౌండ్
అంటే ప్లాట్ఫామ్ యొక్క వెలాసిటీ 0, అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా అవ్వాలి కదా. సో r స్క్వేర్ ఒమేగా స్క్వేర్ నేను v స్క్వేర్ రాస్తా. ఇప్పుడు ఏమవుతుందమ్మా, 2 క్యాన్సిల్ అయ్యి 1/3 mv స్క్వేర్ వస్తుంది. అయితే నాకు టోటల్ కైనెటిక్ ఎనర్జీ కావాలి అని అంటే, టోటల్ కైనెటిక్ ఎనర్జీ కావాలి అని అంటే 12 mv స్క్వేర్ ప్లస్ 1/3 mv స్క్వేర్. సో దీన్ని ఎల్సిఎం చేసావు అని అంటే యూ విల్ గెట్ 5/6 mv స్క్వేర్. ఇది టోటల్. ఓన్లీ రొటేషన్ ఎంత అంటే 1/3. మరి రాద్దాం, కే రొటేషనల్ బై కేఈ టోటల్ అడిగాడు. కేఈ టోటల్ అండ్ కేఈ రొటేషన్ కంపేర్ చేస్తున్నాడు. రొటేషన్ ఎంత 1/3 mv స్క్వేర్, టోటల్ ఎంత 5/6 mv స్క్వేర్. mv స్క్వేర్ పోతుంది. సో నీకేం వస్తుంది, 2/5 వస్తుంది. సో ఎక్స్ ఎంత అంటే 2, ఎక్స్ వాల్యూ ఎంత అంటే 2. ఆ ఎన్టీఏ యాప్ పనిచేయదురా. ఇది ఎన్టీఏ అభ్యాస్ యాప్ కదా మీరు మాట్లాడేది. ఎన్టీఏ అభ్యాస్ యాప్ నాకు గుర్తున్నంత వరకు అయితే ఇప్పుడు ప్లే స్టోర్లో కానీ లేదా మనకి యాపిల్ స్టోర్లో కానీ ఐస్టోర్లో కానీ లేదు. అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడో ఇన్స్టాల్ చేసుకున్నా, అది ఎప్పటికీ పనిచేస్తుంది నా దాంట్లో. కొంతమందికి అయితే కొత్తగా ఇన్స్టాల్ చేసుకోవాలంటే అవ్వట్లా నాకు గుర్తున్నంత వరకు. అండ్ సెకండ్ థింగ్, ఆ ఎన్టీఏ అభ్యాస్ యాప్లో ఏదైతే క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేశారో ఆ పేపర్స్ని కానీ మీరు చేస్తే ఒకవేళ పేపర్ టఫ్గా వచ్చినా సరే మీరు ఈజీగా క్లియర్ చేయగలరు. సో ఎన్టీఏ అభ్యాస్ యాప్లో ఏవైతే మోడల్ పేపర్స్ పెట్టారో అవి డిఫికల్ట్ పేపర్స్. 2023, 2024 మాత్రం ఈజీగా వచ్చింది. నా ఎక్స్పెక్టేషన్ 2025 ఏంటనంటే మోడరేట్ టు టఫ్ ఉండిద్దని నా ఎక్స్పెక్టేషన్. కానీ నెక్స్ట్ 30 seconds ఈ పేజ్లో ఏ సాలిడ్ స్పియర్ అండ్ ఏ హాలో సిలిండర్ roll up without slipping on same inclined plane with same initial speed v. The sphere and the cylinder reaches up to maximum heights h1 and h2 respectively above the initial level. The ratio h1 to h2. అమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ ఇన్ కేఈ విల్ బి గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఆ రెండిటికి సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటే ఆ రెండు సేమ్ హైట్కి వెళ్తాయి. కానీ రెండిటికి సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉందా అంటే లేదు, ఎందుకంటే వాడు స్పీడ్ v ఇచ్చాడు. అయితే సాలిడ్ స్పియర్ గురించి మాట్లాడాను అని అంటే సాలిడ్ స్పియర్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత, దాన్ని నేను KE1 అని తీసుకుంటా, 12 mv స్క్వేర్. ఇంకోటమ్మా ఏదది, ఇంకో బాడీ అంటే హాలో కదా, ఓకే ఫైన్. 12 I ఒమేగా స్క్వేర్ కదా. I ఎంత సాలిడ్ స్పియర్కి 2/5 కదా. సో 2/5 mr స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. ఆర్ ఒమేగాని నువ్వు v అని రాయొచ్చు ఎందుకంటే రోలింగ్ ఆన్ గ్రౌండ్. సరే, అప్పుడు నీకు ఎంత వస్తుంది అని అంటే 12 mv స్క్వేర్ ప్లస్ 1/5 mv స్క్వేర్. సో నీకు 7/10 mv స్క్వేర్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ అమ్మ. ఈ కైనెటిక్ ఎనర్జీ మొత్తం అది పైకి వెళ్ళేటప్పటికి దేని కింద కన్వర్ట్ అవుతుంది, దేని కింద కన్వర్ట్ అవుతుంది పైకి వెళ్ళేటప్పటికి? ఆ మొత్తం నీకు పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది కదా. సో అప్పుడు m ఇంటూ g ఇంటూ h1 ఏదైతే ఈ కైనెటిక్ ఎనర్జీ ఉందో అదంతా పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది. ఎంతది? 7/10 mv స్క్వేర్. సో ఇక్కడ నీకు h1 ఎంత వస్తుంది అని అంటే 7v స్క్వేర్ బై 10g వస్తుంది. దట్ ఈజ్ యువర్ h1. నా హాలో సిలిండర్ అని అన్నాడు. హాలో సిలిండర్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి? అబౌట్ ఇట్స్ యాక్సిస్. హాలో సిలిండర్ ఈజ్ సిమిలర్ టు రింగ్. సో ఏంటి దీని కైనెటిక్ ఎనర్జీ అని అంటే 12 mv స్క్వేర్ ప్లస్ 12 mr స్క్వేర్ ఒమేగా స్క్వేర్. సో నువ్వు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే నీకు mv స్క్వేర్ వస్తుందమ్మా, ఎందుకంటే r ఒమేగా అనేది v కాబట్టి.
సరే, is going to be equal to m into g into h2. h2 ఎంత? v స్క్వేర్ బై g. రేషియో అడిగాడు, మరి రేషియో క్యాలిక్యులేట్ చేస్తే h1 బై h2 ఏమవుతుంది? 7/10 అవుతుంది. సో n వాల్యూ ఎంత? 7. వెరీ గుడ్ నానియుమా. నెక్స్ట్, a ring and a solid sphere roll down the same inclined plane without slipping. They start from rest. The radii of both the bodies are identical in the ratio of their kinetic energies. అమ్మ, రేషియో ఆఫ్ స్పీడ్స్ అడుగుంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ, బట్ రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీస్ అన్నాడు. అవి రెండు సేమ్ హైట్ నుండి స్టార్ట్ అవుతున్నాయా? రెండు సేమ్ హైట్ నుండి స్టార్ట్ అవుతున్నప్పుడు అవి కిందకు వస్తే బోత్ ఆఫ్ దెమ్ విల్ లూజ్ సేమ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో లాస్ ఇన్ పిఈ ఏంటి అని అంటే గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఎంత లాస్ అవుతాయి? రెండు ఎంజీహెచ్ఏ లాస్ అవుతాయి. మరి రెండింటికి ఎంత ఎనర్జీ గెయిన్ అవుతుంది, ఎంత కైనెటిక్ ఎనర్జీ గెయిన్ అవుతుంది అని అంటే ఆ గెయిన్ అయిన కైనెటిక్ ఎనర్జీ నువ్వు కేఈ అని తీసుకో. ఏమవుతుందమ్మా? కేఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. రెండిటి యొక్క a ring and a solid sphere roll down the same inclined plane without slipping. They start from rest. The radii of both the bodies are identical అని అన్నాడు, కానీ మాస్ గురించి ఏం మెన్షన్ చేయలే. ఐఎమ్ టేకింగ్ దట్ దే హ్యావ్ సేమ్ మాస్. అప్పుడు నువ్వు రేషియో ఆఫ్ దేర్ కైనెటిక్ ఎనర్జీస్ అని అంటే రెండుకి సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, బికాస్ both of them are going to be losing same amount of potential energy. ఇక్కడ నుండి ఇక్కడికి వస్తే ఎంత హైట్ పడిపోయింది అంటే హెచ్ హైట్ పడిపోయింది. సో హౌ మచ్ పొటెన్షియల్ ఎనర్జీ లాస్ట్ అంటే ఎంజీహెచ్ పొటెన్షియల్ ఎనర్జీ లాస్ట్. ఓకే, అంత కైనెటిక్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. సో రెండిటికి సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉంది కాబట్టి దే షుడ్ హ్యావ్ సేమ్ రేషియో, దే షుడ్ హ్యావ్ రేషియో 1. అంటే 7/x ఏమవ్వాలి? 7/x 1 అవ్వాలి. సో అప్పుడు x ఏం అవ్వాలి? 7 అవ్వాలి. ఓకే, ఇది మీ హోంవర్క్. దట్ ఈజ్ యువర్ హోంవర్క్. A solid cylinder and a solid sphere having same mass M and radius R roll down the inclined plane from top without slipping. They start from rest. Ratio of their velocities of the solid cylinder to that of the solid sphere. అమ్మా, రెండు కూడా సేమ్ హైట్ నుండి కిందకు వస్తున్నాయి కాబట్టి నువ్వు సింపుల్గా చేయాల్సింది ఏంటి అని అంటే లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అంతే. నీకు ఆ కైనెటిక్ ఎనర్జీ రాయడం తెలుసు. ప్రీవియస్ క్వశ్చన్లో మనకి మాస్ ఇవ్వలేదు అంటే దట్ మాస్ మెయిన్స్ కదా, సమ్ ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోయింది అండ్ వితౌట్ మాస్ నేను ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయలేను కాబట్టి నేను మాస్లు సేమ్ అని తీసుకున్నాను. నేను చెప్తున్నా క్లియర్గా, ఐ హ్యావ్ టేకెన్ ఇట్. ఈ క్వశ్చన్ యాక్చువల్గా అయితే బోనస్ ఇవ్వాలి. ఎందుకు? ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్సింగ్. ఈ క్వశ్చన్కి వచ్చేసరికి సేమ్ ప్రిన్సిపల్ అమ్మ. లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ వచ్చేసరికి నీకు ట్రాన్స్లేషన్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, నీకు రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో ఇది మీరు చేయండి. ఈ పీపీటీ నేను ఎలాగో చెప్తా కదా. ఇప్పుడు రోలింగ్ ఆన్ ఇన్క్లైన్డ్ ప్లేన్ గురించి మాట్లాడదాం. రైట్, నేను రోలింగ్ డౌన్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ తీసుకుంటా. నేను రోలింగ్ డౌన్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ తీసుకుంటా. నేనేం చేస్తానంటే నేను ఏ బాడీ గురించి మాట్లాడుతున్నానో చెప్పనమ్మా. అప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ తీసేసుకొని సాల్వ్ చేసేస్తే బెటర్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఐ తీసుకొని సాల్వ్ చేసేస్తే బెటర్. సో దీన్ని నేను వదిలేనమ్మా, ఐఎమ్ లీవింగ్ ఇట్ ఫ్రమ్ రెస్ట్ అని తీసుకుందాం. అయితే అది ఇక్కడికి వచ్చేటప్పటికి
కొంచెం దూరం స్లైడ్ అయ్యేటప్పటికి రోల్ అయ్యేటప్పటికి దానికి కొంచెం వెలాసిటీ అన్నీ వచ్చేస్తాయి. అయితే దీని మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? మనకి mg sin theta అనేది అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ యాక్ట్ అవుతుంది. mg cos theta అనేది పర్పెండిక్యులర్ టు ద ఇన్క్లైన్డ్ ప్లేన్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ నార్మల్ రియాక్షన్ యాక్ట్ అవుతుంది. అండ్ కాంటాక్ట్ వల్ల ఫ్రిక్షన్ కూడా ఉంది. నాకు డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ తెలీదు, నేను అప్ అని తీసుకుంటున్నాను. ఒకవేళ నేను తీసుకున్నది రాంగ్ అయితే నాకు నెగిటివ్ వస్తుంది. ఒకవేళ నేను తీసుకున్నది రాంగ్ అయితే నాకు నెగిటివ్ వస్తుంది. సో రోలింగ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు జుట్టు పీక్కోవద్దు, ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో ఉంది, ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో ఉంది అని. నువ్వు ఏదో ఒక డైరెక్షన్ తీసుకో, నువ్వు తీసుకున్న డైరెక్షన్ తప్పు అయితే ఫిజిక్స్ నీకు నెగిటివ్ సైన్ ఇస్తుంది. సో నో ప్రాబ్లం. అయితే నీకు స్టెప్స్ గుర్తున్నాయా? ఏంటి ఆ స్టెప్స్? ట్రాన్స్లేషన్ స్టెప్ 2, రొటేషన్ స్టెప్ 3, రోలింగ్ కండిషన్. సరే గీసేద్దాం. ఏదైతే బాడీ ఉందో దాని మీద mg sin theta అనేది ఇలా యాక్ట్ అవుతుంది, దాని మీద ఫ్రిక్షన్ అనేది ఇలా యాక్ట్ అవుతుంది. సో నేను స్టెప్ 1 ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడాలి. ఏంటది? నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ యాక్సలరేషన్. మీరు ఏ ఫోర్స్ డామినేటింగ్ అని తీసుకుందాం అనుకుంటున్నారు? మీరు ఒకవేళ mg sin theta డామినేటింగ్ దాన్ ఫ్రిక్షన్ అని తీసుకుంటే అప్పుడు mg sin theta మైనస్ f అని రాయండి. ఈజ్ మాస్ టైమ్స్ యాక్సలరేషన్. అస్సలు మర్చిపోవద్దు, మీరు mg sin theta డామినేటింగ్ అని తీసుకున్నారు కాబట్టి ఈ బాడీ యొక్క యాక్సలరేషన్ డౌన్వర్డ్స్ ఉండాలి. అదే ఒకవేళ మీరు f ఈజ్ డామినేటింగ్ దాని mg sin theta తీసుకుంటే అప్పుడు f మైనస్ mg sin theta ఈజ్ ఈక్వల్ టు ma అని రాయాలి. అప్పుడు ఏని పైకి గీయాలి. సో నీ ఇష్టం, నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. ఫిజిక్స్ కరెక్ట్ చేసి పడేసిద్ది, కంగారే అవసరం లేదు. ఏదైనా తీసుకో, రూల్స్ని వైలేట్ చేయకుండా నువ్వు ఏదైనా తీసుకో, ఫిజిక్స్ కరెక్ట్ చేసిద్ది. ఓకే, స్టెప్ 2 ఏంటి? స్టెప్ 2 నెట్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. అబౌట్ విచ్ పాయింట్ నువ్వు ఆ టార్క్ క్యాలిక్యులేట్ చేయాలి? అబౌట్ ద పాయింట్ ఆఫ్ రొటేషన్. సో ఏ బాడీ అయితే రోల్ అవుతూ కిందకి వెళ్తుందో ఆ బాడీ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ప్యూర్ రొటేషన్ అబౌట్ ఇట్స్ సెంటర్. మరి mg sin theta టార్క్కి కాంట్రిబ్యూట్ చేస్తుందా? చెయ్యదు. ఎందుకు? mg sin theta ఈజ్ పాసింగ్ త్రూ ద సెంటర్. సో నువ్వు సెంటర్ నుండి చూసావు అని అంటే వాట్ ఈస్ ద ఓన్లీ ఫోర్స్ విచ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్? ఇదిగో ఈ ఫ్రిక్షనే. టార్క్ ఏంటి అని అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ ఫోర్స్. ఈ పాయింట్ నుండి నువ్వు ఈ ఎఫ్ని చూసావు అనుకో, ఈ ఎఫ్ ఏం చేస్తుంది? దిస్ ఎఫ్ ఈస్ ట్రైన్ టు రొటేట్ ఇట్ యాంటీ క్లాక్ వైజ్. సో ఏంటి ఆ నెట్ టార్క్? ఎఫ్ ఇంటూ ఆర్ ఈజ్ ఐ ఆల్ఫా. ఎలా ఆ బాడీని ఎలా రొటేట్ చేయాలని చూస్తుంది? ఆ బాడీని ఎలా రొటేట్ చేయాలని చూస్తుంది. సో మనం స్టెప్ 3కి వెళ్దాం. స్టెప్ 3 ఏంటి? రోలింగ్ కండిషన్. ఏంటి ఆ రోలింగ్ కండిషన్? ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉందో దట్ షుడ్ హ్యావ్ సేమ్ యాక్సలరేషన్ అలాంగ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ అలాంగ్ ద సర్ఫేస్ యాజ్ దట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ఇక్కడ ఇన్క్లైన్డ్ ప్లేన్ కదా, ఇన్క్లైన్డ్ ప్లేన్ రెస్ట్లో ఉంది కదా, మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా యాక్సలరేషన్ అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ ఏం రావాలి? 0 రావాలి. ఇదిగో డ్యూ టు ట్రాన్స్లేషన్ ఎంత వస్తుంది నీకు యాక్సలరేషన్? డ్యూ టు ట్రాన్స్లేషన్ ప్రతి పాయింట్కి ఏ డౌన్ ఉంటుంది. డ్యూ టు రొటేషన్, ఇది కదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, డ్యూ టు రొటేషన్ ఎలా ఉంది? ఇలా ఉంది. ట్రాన్స్లేషన్ వల్ల ఏ డౌన్వర్డ్స్, రొటేషన్ వల్ల ఆర్ ఆల్ఫా అప్వర్డ్స్. సో అప్పుడు స్టెప్ 3 ఏ మైనస్ ఆర్ ఆల్ఫా ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. ఎందుకు? ఎందుకు ఎందుకు అని అంటే నెట్ యాక్సలరేషన్ ఆఫ్ ద రోలింగ్ బాడీ అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ 0 రావాలి. ఎందుకంటే ఇన్క్లైన్డ్ ప్లేన్ రెస్ట్లో ఉంది కాబట్టి. 3 ఈక్వేషన్స్. ఎన్ని అన్నౌన్స్ ఉన్నాయి? యాక్సలరేషన్ అన్నౌన్, ఆల్ఫా అన్నౌన్, ఫ్రిక్షన్ అన్నౌన్. 3 ఈక్వేషన్స్, 3 అన్నౌన్స్. మనం సాల్వ్ చేయగలమా? ఎస్, వీ కెన్ సాల్వ్ ఇట్. పక్కా సాల్వ్ చేయగలం. ఇదిగో అమ్మ,
ఇక్కడ నుండి నువ్వు ఆల్ఫాని a/r తీసుకో, తీసుకెళ్ళి ఇక్కడ పెట్టు. పెడితే నీకు ఏమొస్తుంది చూడు, తీసుకెళ్ళి అక్కడ పెట్టు. f ఇంటూ r ఈజ్ i ఇంటూ ఆల్ఫా ఏంటి a/r. సో అప్పుడు నీకు f ఎంత ia/r². పుట్ ఇన్ ఈక్వేషన్ 1 తీసుకెళ్ళి పెట్టేయి. అప్పుడు mg sin theta ఏది ఈక్వేషన్ 1 చూడు, మైనస్ ఎఫ్ ఎంత అంటే ia/r² ఈజ్ ఈక్వల్ టు ma. నువ్వు mని డివైడ్ చేసేయి, అప్పుడు నీకు అది g sin theta అవుతుంది, మైనస్ ia/mr² అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు a. సో అప్పుడు నువ్వు ఏ గురించి మాట్లాడాలి అంటే ఇట్ ఈస్ g sin theta బై 1 ప్లస్ i/mr². ఇది నీకు యాక్సలరేషన్. ఇదే యాక్సలరేషన్ నువ్వు తీసుకెళ్ళి ఇందులో పెట్టావనుకో, నీకు ఫ్రిక్షన్ ఏమొస్తుంది అని అంటే mg sin theta బై 1 ప్లస్ mr²/i వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ సిఈటి ఎగ్జామినేషన్స్, విఐటి ఎగ్జామినేషన్స్, ఈవెన్ బిట్సాట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ ఇది బాగా యూజ్ అవుతుంది. అయితేనమ్మా ఇప్పుడు ఒక్కసారి మనం యాక్సలరేషన్ ఆఫ్ రింగ్ గురించి మాట్లాడుకుందాం. రింగ్ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత mr² కదా. సో అప్పుడు g sin theta బై 1 ప్లస్ ఐని ఏమని రాయొచ్చు mr² అని రాయొచ్చు. mr²/mr² ఎంత 1 కదా. సో అప్పుడు రింగ్ యొక్క యాక్సలరేషన్ ఎంత g/2 sin theta. అదే నేను ఒక డిస్క్ గురించి మాట్లాడాను అని అనుకో, అప్పుడు g sin theta బై డిస్క్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత mr²/2 అబౌట్ ఇట్ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. సో mr²/2 బై mr² క్యాన్సిల్ అయిపోయి నీకు 1/2 వస్తుంది. అప్పుడు 1 + 1/2 వస్తుంది. ఎంత అది 1 + 1/2 అంటే 3/2. అప్పుడు అది 2/3 g sin theta. మీకు అర్థం కావడానికి రాస్తానమ్మా, ఇది 0.5 ఇంటూ g sin theta. 2/3 అంటే ఎంత 0.66 ఇంటూ g sin theta. సరే, మనం ఇప్పుడు హాలో స్పియర్ గురించి మాట్లాడుకుందాం. హాలో స్పియర్ యొక్క మొమెంట్ ఆఫ్ ఎనర్జీ ఎంత 2/3 కదా, 2/3 mr² కదా. mr² క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు 2/3 అంటే నువ్వు ఎల్సిఎం చేయి, నీకు 5/3, 3 పైకి వెళ్తుంది. సో 3/5 g sin theta అంటే ఎంత 0.6 g sin theta. మనం సాలిడ్ స్పియర్ గురించి మాట్లాడుకుందాం. సాలిడ్ స్పియర్ 2/5 కదా. సో g sin theta బై 1 ప్లస్ 2/5 mr². 2/5 mr² క్యాన్సిల్ 2/5 ఉంటుంది. అప్పుడు నీకు అది 5/7. ఎంత 5/7 అంటే 5/7 అంటే ఎంత అప్రాక్సిమేట్ సమ్ 0.71 g sin theta. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా గమనించావంటే ఎవరికి ఎక్కువ యాక్సలరేషన్ ఉంది సాలిడ్ స్పియర్, దాని తర్వాత ఎవరికి డిస్క్కి, దాని తర్వాత హాలో స్పియర్, దాని తర్వాత రింగ్. సో యాక్సలరేషన్ ఆఫ్ సాలిడ్ స్పియర్ ఈజ్ మోర్ దాన్ యాక్సలరేషన్ ఆఫ్ డిస్క్ ఈజ్ మోర్ దాన్ యాక్సలరేషన్ ఆఫ్ హాలో స్పియర్ ఈజ్ మోర్ దాన్ యాక్సలరేషన్ ఆఫ్ రింగ్. నువ్వు ఒక రేస్ పెట్టావనుకో, ఎవరికైతే ఎక్కువ యాక్సలరేషన్ ఉందో వాడు ఫాస్ట్గా ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తాడు కదా. సో నువ్వు ఒక రేస్ పెట్టావంటే ఎవడు విన్ అవుతాడు? ఏంటి ఆ రేస్ అని అంటే, నువ్వు ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకో, స్పియర్ వదిలావు, డిస్క్ వదిలావు, హాలో స్పియర్ వదిలావు,
రింగ్ వదిలావు. ఎవడికి హైయెస్ట్ యాక్సలరేషన్ ఉందంటే హైయెస్ట్ యాక్సలరేషన్ ఈజ్ దేర్ ఫర్ సాలిడ్ స్పియర్. సో ఎవడికైతే ఎక్కువ యాక్సలరేషన్ ఉండిద్దో అదే ఫాస్ట్గా మూవ్ అయ్యిద్ది. సో ఎవడు ఫస్ట్ కిందకి రీచ్ అవుతాడంటే సాలిడ్ స్పియర్, ఆడి తర్వాత ఎవడు రీచ్ అవుతాడంటే డిస్క్, ఆడి తర్వాత ఎవడంటే హాలో స్పియర్, ఆడి తర్వాత ఎవడంటే రింగ్. ఓకే, సో ఎవరికైతే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది తక్కువ ఉంటుందో వాడు ఫాస్ట్గా రీచ్ అయిపోతాడు. సరే, ఈ క్వశ్చన్ చేయి. ఏ సిలిండర్ ఈజ్ రోలింగ్ డౌన్ an inclined plane of inclination 60 degrees. Its acceleration during rolling down will be. సిలిండర్ అన్నాడు, ఏం మెన్షన్ చేయాలి. సో సాలిడ్ సిలిండర్ తీసుకో, హాలో సిలిండర్ కాకుండా సాలిడ్ సిలిండర్ తీసుకో. సాలిడ్ సిలిండర్ అయితే ఏంటి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా సేమ్ యాజ్ డిస్క్ కదా, అంటే mr²/2 కదా. సో యాక్సలరేషన్ మనకేం ఫామ్లో ఉంది, g sin θ బై 1 + I/mr² కదా. సో g అనేది ఎంత 10 sin 60 ఎంత √3/2 బై 1 + mr²/2 బై mr² అంటే 1/2 ఉంటుంది. అప్పుడు ఇది 2 5s. సో 5√3/3/2 ఉంటుందమ్మా. సో అప్పుడు నీకు 10√3/3, దాన్ని నువ్వు ఏమని రాయొచ్చు, 10/√3 అని రాయొచ్చు. దాన్ని నీకు x/√3 అని అన్నాడు. ఇప్పుడు చెప్పు ఎంత x వాల్యూ, x వాల్యూ ఈజ్ 10. ఎప్పుడైనా సరే నువ్వు ఒక క్వశ్చన్ చూస్తున్నప్పుడు సిలిండర్ అని మెన్షన్ చేసి హాలోనా సాలిడా అని మెన్షన్ చేయకపోతే సాలిడ్ అని తీసుకో. ఎప్పుడైనా ఒక స్పియర్ అని ఇచ్చి హాలోనా సాలిడా అని ఇవ్వనప్పుడు సాలిడ్ స్పియర్ తీసుకో. సో ఇదేనమ్మా రోలింగ్. దీని తర్వాత కూడా ఒకటో రెండో క్వశ్చన్లు ఉన్నాయి, బట్ అవి మీరు చేసేయచ్చు, ఒక క్వశ్చనే ఉంది. సో ఇది అబౌట్ రోలింగ్. సో ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. జనరల్గా రోలింగ్ మీద ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫోకస్ చేస్తుందమ్మా. సో నేను ఇచ్చిన బేసిక్స్తో నువ్వు ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అయినా చేయొచ్చు, బట్ ఏంటంటే నువ్వు హ్యాబిచ్యుయేట్ అవ్వాలి అంతే, రైట్? సో రేపటి క్లాస్లో మనం యాంగులర్ మొమెంటం, కుదిరితే టాప్లింగ్ కూడా చేసేద్దాం, రైట్? బాయ్, గుడ్ నైట్.